అందరికీ బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. ఎంతో అద్భుతంగా ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన మనందరి గురువు గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఎంతో అద్భుతంగా రోజుకొక మాస్టర్స్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని వింటూ వాళ్ళ యొక్క ఆచరణలు ఎలా వాళ్ళ జీవితంలో మార్పు వచ్చింది ఏంటి అని అనుభవపూర్వకంగా చెప్తున్నారు మాస్టర్స్. అలాగే మనం ఎంతో అద్భుతంగా ఆచరిస్తూ ఎదుగుతూ ఉన్నాము. అలాగే ఎంతో అద్భుతంగా ఈరోజు కూడా చక్కటి జ్ఞానాన్ని, అంటే అందరికీ అనుకుంటాం కదా మాస్టర్స్, మన శరీరమే చాలా గొప్పది అని. అలాగే మన శరీరానికి ఎవరో డాక్టర్స్ ద్వారా వచ్చే మెడిసినో లేకపోతే ఇంకా ఇంకా అనుకుంటాం కాదు, మన శరీరానికి మనమే రాజులం. మన శరీరం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అనే గొప్ప టాపిక్ తో మేడం గారు వచ్చేసారు. కృపావతి మేడం గారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. నమస్తే. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి శతకోటి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్రహ్మస్ పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రిమణి శతకోటి ధన్యవాదాలు. నాకు ధ్యానానంద జ్యోతి మేడం కూడా ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్న కూడా వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ జూమ్ సెక్షన్లో వచ్చిన ఆత్మబంధువులందరూ కూడా ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ, ఈ రోజు టాపిక్ మన శరీరానికి మనమే రాజులు. ఎందుకంటే ఎవరి శరీరానికి వాళ్ళే రాజులు. ఎందుకంటే ఈ దేహాన్ని ఎంచుకుని వచ్చిందే మనము. ఈ దేహంతో మనం ఏం చేయాలనుకున్న భూమి మీద మనం చేసే తీరాలి. మనం మన యొక్క చాయిస్ బట్టే ప్రతి ఒక్కరు నేను ఎందుకు నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, తెల్లగా లావుగా ఉన్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. నిజంగానే అంటే మన శరీరాన్ని మనం ప్రేమించుకోము. మరి మన శరీరాన్ని మనం ప్రేమించుకోలేనప్పుడు ఇతర శరీరాన్ని చూసి మనం చాలా వాళ్ళు అంత అందంగా ఉన్నారు, వాళ్ళు ఇంత అందంగా ఉన్నారు, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి ఎంత డబ్బు ఉంది, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అనుకుంటాం. కానీ ఈ బయటనున్న ఈ బాహ్య శరీరాన్ని చూస్తున్నాం కానీ ఆ శరీరం వెనకాతలు ఏం లోపం ఉందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే దూరపు కొండలు నునిపి అనుకుంటాం కదా. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే కానీ వాళ్ళ యొక్క బాధలు సమస్యలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే ఇవన్నీ నేను కూడా చాలాసార్లు ఫీల్ అయ్యేది అనమాట. నాకు మెలకన ఉంది కదా అనుకుండేదని. నాకు అందరూ మా ఇంట్లో అందరూ నాకెందుకు ఈ మెలకన వచ్చింది అని కూడా చిన్నప్పుడు అందరూ కొంచెం మంది మెలకను నీకు అని అంటుంటే కొంచెం ఫీలింగ్స్ వచ్చిందనమాట. తర్వాత ఎదిగిన ఫీలింగ్స్ పోయి ఇంకెవరు ఇంకా పట్టించుకోవడం మానేసి అనమాట. అవును, పుట్టుకతో వచ్చింది ఇది అంటే అప్పుడు తెలియదు నాకు. ధ్యానంకి వచ్చిన తర్వాత తెలిసింది ఇదంతా మన డిజైనే. మనం ఏదనుకుంటే అది. ఈ భౌతిక శరీరాన్ని తీసుకొచ్చిందే మనము. ఏ విధంగా అంటే ఎలా ఏ శరీరం కావాలి, ఎక్కడ పుట్టాలి, ఏ ఏ ప్రాంతంలో పుట్టాలి, ఎలా జీవించాలి అన్నీ డిజైన్ చేసుకొని ఏ కుటుంబంలో పుట్టాలి అన్ని మన భర్తని, తల్లిదండ్రుల్ని, మన కుటుంబ సభ్యుల్ని అన్ని ఎంచుకొని వస్తాము. మన చుట్టూ ఉన్న సమాజంలో మనకు పరిచయం అవుతున్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళు కారనుకుంటాం. కానీ కాదు. ఎందుకంటే ఒకానొక జన్మలో వాళ్ళు మనతో ఉన్నవాళ్లే. మనతో మాట్లాడుతున్నారు, మనతో పరిచయం ఉంది. మనం ఒక అడుక్కు ఎవరైనా వస్తారు, కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా అంటారు. లేకపోతే ఏదో విధంగా వాళ్ళతో పరిచయం ఏర్పడింది అనుకోండి. ఒక ట్రైన్‌లో ప్రయాణం చేస్తాం. మన పక్కన కూర్చుంటారు. బస్సులో ప్రయాణం చేస్తాం. మన పక్కన కూర్చున్నా ఉంటారు. ఆళ్ళు ఊరికనే కూర్చోరండి. అందుకే సార్ ఏమంటారు, పత్రి సార్ ఏమన్నారంటే, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి ధ్యానం నేర్పండి. మీ పక్కన మీ సీట్‌లో ఎవరు కూర్చున్నా వాళ్ళకి ధ్యానం నేర్పండి అంటారు. ఎందుకు నేర్పమని అంటారు? వాళ్ళు ఒకనాటి జన్మలో మనం వాళ్ళతో పరిచయం ఉన్నవాళ్ళమే. అది మనకు తెలీదు. ఇప్పుడేంటంటే మనం ఒక అంటే వాళ్ళ ప్రయాణికులని చూస్తున్నాము. కొంతమంది చక్కగా కమ్యూనికేషన్ అవుతూ చక్కగా పరిచయం చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు చక్కగాని. కానీ మనం ఈ దేహాన్ని తీసుకొని చైతన్యాన్ని విస్తరింపజేసుకొని, అంటే ఈ దేహం ద్వారా ఇప్పుడు మనం ఆత్మస్వరూపులు అందరికీ ఇప్పుడు తెలుసుకున్నాం ధ్యానం ద్వారా. అంతకుముందు ఎవరికీ తెలీదు. తెలియకే కదా అందరూ ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఎన్నో మాలలు ధరిస్తూ ఉంటారు. భవానీ మాలని, అయ్యప్ప మాలని, కనకమహాలక్ష్మి మాలని, వెంకటేశ్వర స్వామి మాలని, ఇంకా ఈ మార్గశిర మాసం ఇవన్నీ మాల ధరిస్తూనే ఉంటారు. ఎందుకు అంటే అదొక శరీరానికి ఒక వ్యాయామం లాంటిది. అంటే మన శరీరం తీసుకొని వచ్చాం భూమి మీదకి. కానీ శరీరం అనుకున్న వాళ్ళన్నీ ఈ మాలలు వేసుకుంటూ, ఈ పూజలు చేస్తుంటూ ఈ శరీరమే నేను అనుకున్న వాళ్ళు. ఎందుకంటే వాడికి ఆత్మజ్ఞానం లేదు కాబట్టి. ఒకానొకప్పుడు మనందరం కూడా అలాగ ఉన్నవాళ్ళమే. ఎన్నో జన్మ పరంపరలో ఇవన్నీ తెలుసుకొని ఈ జన్మలో కూడా ఎవరి ద్వారా మనకు ఆత్మజ్ఞానం అందింది. సాధన చేసుకుంటూ మనం ఆత్మస్వరూపులను తెలుసుకున్నాము.
తెలుసుకున్నా సరే దేహ ధర్మాన్ని పాటించాలంటారు. అంటే దేహం కూడా ఉంది మనకి. దేహం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత బాగుంటాము. అందుకే అన్నారు ఆరోగ్యం మహాభాగ్యం అని. అంటే డబ్బుంటే మహాభాగ్యం అనలేదు. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం లేక ఎంతమంది ఎంత బాధపడుతున్నారు చూడండి. దానికి ఎంత సతమతమవుతున్నారు. ఈ హాస్పిటల్‌లో కూడా ఎళ్తే డాక్టర్‌లెవరు కూడా కరెక్ట్‌గా ట్రీట్‌మెంట్ మనకివ్వట్లేదు. వాళ్ళు కూడా కమర్షియల్ అయిపోయింది. నిజంగా సామాన్య మధ్య తరగతి కుటుంబీలకి, పేదవాళ్ళకి ఆహ్, ఆహ్, హెల్త్‌ని క్లీర్ చేసుకునే సత్తా లేక చాలా మంది చనిపోతున్నారు కూడాని. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది చిన్న చిన్నతనంలోనే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ యొక్క జీవన శైలి, ఈ దేహానికి ఏది కావాలో అంటే ఈ దేహం తెచ్చుకునేది ఒక వాహనం. ఇప్పుడు మనం బండి కొన్నామనుకోండి, దాన్ని ఎంత చక్కగా చూసుకుంటాం కొత్తలోని. అది ఎంత చక్కగా దాన్ని చూసుకుంటూ ఉంటే అంత అన్నాళ్ళు చక్కగా మనతో కలిసిమెలిసి ఉంటది. ఆ వాహనం మనకు పనికొస్తుంది. అది కారైనా, ఒక ఇల్లైనా, ఒక బండి ఏదైనా స్కూటర్ అయినా ఏదైనా ఒక వస్తువుని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, ఆ జాగ్రత్త చూసుకున్నంత వరకు అది చక్కగా బావుంటది. దాన్ని ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తామో, అది పాడవడం మొదలెడతది. మన శరీరమైనా అంతే. దాన్ని ఎంత బాగా చూసుకుంటామో అంత బాగుంటది. మనం ఎంత పాడు చేసుకుంటామో అంత మనం అనారోగ్యం పాలవుతామట. మన ఆలోచన విధానం ద్వారా, మన కర్మల ద్వారా మన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. ఎన్నో ఆలోచనలు చేస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటాం. కోపం పడుతుంటాం. ఉద్రేకం పడిపోతూ ఉంటాము. చిన్న విషయాలు భయపడుతూ ఉంటాము. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో సంఘంలో, మన కుటుంబంతో ఎన్నో బంధాలతో వస్తాం కాబట్టి ఒక్కొక్కళ్ళ నుంచి ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. మన చదివిన పాఠశాలలో మనకెన్నో నేర్చుకుంటూ ఉంటాం. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ద్వారా కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. మన తల్లిదండ్రుల నుంచి కొన్ని నేర్చుకుంటాం. మన కుటుంబ సభ్యుల నుంచి కొన్ని నేర్చుకుంటాం. సమాజం నుంచి నేర్చుకుంటూ ఉండాలి. ప్రతీదీ మనం నేర్చుకోవడమే. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ మనం భూమి మీద నుంచి వెళ్ళిపోయినంత వరకి నేర్చుకుంటానే ఉండాలి. ఇంకా నేర్చుకోకుండా ఎన్నో ఉంటాయి. మనకు తెలిసింది చాలా తక్కువ. మనకు తెలియనిది ఎంతో ఉంది. కానీ అలాగ మనం నేర్చుకున్న ధర్మంలోనే శరీర ధర్మాన్ని మనం అసలే చేస్తున్నాం. సంపాదనలో పడిపోయారు. శరీరాన్ని పక్కన పెట్టేసారు. అందుకే అనారోగ్యం పాలవుతున్నారు. ఏంటంటే తినాలి. ఆకలేస్తుంది తినాలి కాబట్టి ఏదో ఇప్పుడు అంతా వండుకునే పని లేదు. చూడండి పాతకాలంలో వండుకొని తిన్న వాళ్ళందరూ 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. 300 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. మన చరిత్రలు చూస్తూ ఉంటే. హిమాలయాల యోగులైతే ఏమి ఆహారం తీసుకోరు. శ్వాసనే ఆహారం తీసుకొని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నారు కూడా వాళ్ళు ఉన్నారు. 1000 సంవత్సరాలు జీవించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి 100 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 500 సంవత్సరాలు జీవించేవాళ్ళు. ఎన్ని సంవత్సరాలు జీవించే హక్కు మనకుందని మన పత్రిసారి కూడా చెప్తారు. ఈ శరీరానికి ఎన్ని సంవత్సరాలైనా పాడు చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటే మీరు జీవించగలరు. 1000 సంవత్సరాలైనా జీవించే హక్కు మీకు ఉంది. శరీరాన్ని ఎలాగ వాడుకోవాలి, ఎంత మనం ఇది చేసుకోవాలో ఆ ధర్మాన్ని శరీర ధర్మాన్ని పాటించమంటారు. మన ఆలోచనల ద్వారా, మన ఆహారపు అలవాట్ల ద్వారా ఏంటంటే మనం డబ్బు సంపాదనలో పడిపోయి వండుకోవడం నేర్చుకోవట్లేదు. ఎందుకంటే ఇండివిడ్యువల్ అయిపోయి మనం. ఇంతకుముందు మనకి కుటుంబంలో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒకరికి ఒంట్లో బాగోకపోయినా ఆళ్ళు పడుకున్నా నష్టం లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు పనులు చేసుకొని వెళ్ళిపోయేవారు. ఒకళ్ళ ఆధిపత్యం ఉండేది. ఎవరో ఒకళ్ళు ఇంటిని మెయింటైన్ చేసేవారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళని ఫాలో అయిపోతుండేవారు. పిల్లలతో సహా. అందుకే అన్నీ కలిసిమెలిసి జీవనశైలి ఉండేది. ఇప్పుడు అలా కాదు. మనం అప్పటికన్నా ఇప్పుడేంటంటే మనసులు చిన్నవైపోయి, అందుకే ఇల్లులు కూడా చిన్నవైపోయాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక గదిలో ఉండిపోతున్నారు. పిల్లలు ఒక గదిలో, భర్త ఒక గదిలో, భార్య ఒక గదిలో, అంటే అత్త అత్తమామల గదిలో. అంతేగాని అప్పుడు అలాగా ఇండివిడ్యువల్‌గా గదులు లేవు. పెద్ద ఇల్లులుండే పొడవుగా ఉండేవి. బాత్రూమ్‌లు బయట ఉండేవి. ఎవరెళ్ళాలనుకున్నా ఆ చివరికి వెళ్ళవలసిందే. ఈ వాకింగ్‌లు అంటే మనిషి వాకింగ్‌లు శరీరానికి వ్యాయామం అవుతూ ఉండేది. ఇంట్లో బాత్రూమ్ లేవు. ఆ స్మెల్ ఇంట్లో ఉండేది కాదు. బయట చక్కటి గాలి వెలుతురున్న ఆటిలో బాత్రూమ్‌లుండేవి. ఇవన్నీ అప్పుడు ఆడపిల్ల ఆహ్, వయసులో అయితే అంటే మెచ్యూర్ అవుతే అన్ నెలసరిలవుతే వాళ్ళకొక గది ఇచ్చేవారు. ఎందుకు? వాళ్ళు తెలుసో తెలియకో అంటే అసలు మన అమ్మకి ఏమి తెలీదు. అందుకే మనకేమి తెలీదు. మన అమ్మకేదో తెలియలేదు అంటే, ఆళ్ళమ్మకి అసలేమి తెలీదు కాబట్టి అమ్మకి తెలీదు. అలాగే వాళ్ళమ్మకి అలాగని పాత వాళ్ళకి తెలుసండి. తెలిసిన అంటే వాళ్ళకి కొంత తెలుసు. ఆ తెలిసిన దాన్ని వాళ్ళేం చేశారంటే సెపరేట్‌గా ఉంచేవారు. కానీ అదేంటంటే మనమేమనుకున్నామంటే రాను రాను అంటే ఆడవాళ్ళని ఇబ్బంది అంటే ఆడపిల్లని ఈ నెలసరి టైంలో ఇబ్బంది పెడుతున్నారు. సెపరేట్‌గా ఉంచుతున్నారు అని చెప్పేసి మనం అంటున్నాం.
కానీ దానికి కారణం ఏంటి? ఆ 5 రోజుల్లోనో, ఆ 3 రోజుల్లోనో అధిక విశ్వశక్తి మనం ఆ శరీరంలో అంటే ఆ గర్భంలో ప్రవేశించినప్పుడు, ఆ గర్భంలో ఉన్న ఒక్కొక్క అణువు విచ్చుకుంటది. ఆ కాంతి దానిలో ప్రవేశించినప్పుడు గర్భసంచి అంతా కాంతివంతమవుతది. శరీరం కూడా శక్తి తీసుకుంటది. అందుకే అప్పుడు మనకి ఏం చెప్పేవారు? పచ్చిమ పెట్టేవారు. ఎందుకంటే చప్పటి నూనె లేకుండా మామూలు పప్పు కూడా తాలింపు లేకుండా ఉడకబెట్టి ఇచ్చేవారు. పసుపు ముద్దలు మింగించేవారు. అంటే యాంటీబయాటిక్ లాగా అది పనిచేస్తుంది. మెడిసిన్స్ ఇస్తే పని లేదప్పుడు. అలాంటివి ఇచ్చేవారు. వాళ్ళకి ఏం ముట్టుకోవు. అంటే అప్పుడు పెద్ద పెద్ద పనులుండేవి. ఎందుకంటే కుటుంబం పెద్దది కాబట్టి అందరూ పనులు చేసేవారు కాబట్టి. ఉదయం లేసిన కాడ నుంచి రాత్రి పడుకునేంత వరకి ఏదో వండుతూ, వారుస్తూ, తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ అంతమంది బట్టలు ఆడవాళ్ళు ఉతకాలి, ఎండబెట్టుకోవాలి. అలా ఒక్కొక్కరు ఒక పని చేసి షేర్ చేసి అంటే పనంతా అందరి మీద పడేది కాదు. ఒక్కొక్కరు షేర్ చేసుకునేవారు. ఒకళ్ళకొక పని చేసుకోవడం వల్ల అందరూ ఈజీగా ఉండి సరదాగా మాట్లాడుకుంటూ, తినేటప్పుడు ఆస్వాదిస్తూ చాలా బావుంది అనుకోని తినడం. ఇవన్నీ ఆ జీవన శైలిలో అంత ఆరోగ్యంగా మనం ఉండేవాళ్ళం. ఎందుకంటే ప్రకృతితో ఎక్కువ జీవితం గడిపేవాళ్ళం ఇప్పుడు మనం. ఇప్పుడు ఆ ప్రకృతి లేదు. ఎవరింట్లో వాళ్ళే ఏసీ రూమ్‌లో ఉంటున్నారు. ఎక్కడ ఎండ తగులుతుంది చెప్పండి? శరీరానికి ఎక్కడ డి విటమిన్ ఉంటుంది? ఇప్పుడు కొద్ది కొద్దిగా తెలుసుకొని ఇప్పుడేంటంటే వాకింగ్‌లు జిమ్‌లంట పరిగెడతారు. వాకింగ్ చేసిన చాలా మంచిది. ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే ప్రకృతిలోకెళ్తాం కాబట్టి బయటకెళ్తాం. కనీసం ఆ సూర్యరశ్మి తగులుతది. అక్కడి నుంచి మనకి డి విటమిన్ వస్తుంది. మన శరీరానికి అది కావాలి. ఎందుకంటే ఎముకలు బలంగా ఉండాలి. మన శరీరం కొన్ని అవయవాలు, ఆర్గాన్స్ పనిచేయాలి. ప్రతీదీ మన శరీరం మనకు కావాల్సింది విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ బి12 అంటే ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎక్కడొస్తాయి? ఆహారంలో కొంతొస్తుంది. మనం ప్రకృతి ద్వారా తీసుకునేది కొంత. ఆక్సిజన్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆక్సిజన్? గాలి ద్వారా వస్తుంది కదా! అది ఎవరిస్తున్నారు? మొక్కల నుంచి మనకొస్తుంది ఆక్సిజన్. అదే అదే ఆహ్, అదే మనం విశ్వంలోని అన్ని రకాలున్నాయి. కార్బన్ డయాక్సైడ్ ఉంది, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. అన్నీ ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. కానీ మనం ఆక్సిజన్ ఎందుకు పీల్చుకుంటున్నాము? అంటే మన లోపల ఎంత గొప్ప వర్క్ జరుగుతుంది చూడండి. ఈ దేహాన్ని నడిపిస్తున్న వాడు గొప్పవాడే కదా! తనకి ఏది కావాలో అదే తీసుకుంటున్నారుగా తప్ప వేరే తీసుకోవట్లేదు. కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటే ఏటవుద్ది? చనిపోతాం. కానీ కార్బన్ డయాక్సైడ్ లోపల ఉన్న కార్బన్ డయాక్సైడ్ మనం వదులుతున్నాం. అది ఎక్కువ లోపల ఉండిపోయినా ప్రమాదమే. అలా ఆక్సిజన్ లేకపోయినా ప్రమాదం. ఆర్గాన్స్ అన్నిటికి ఆక్సిజన్ అందకపోతే అది ప్రమాదమే. అంటే భగవంతుని యొక్క శక్తిని అంటే ఈ పంచభూతాల శక్తిని మనం తీసుకుంటున్నాము. అంటే ఈ శరీరానికి కావాల్సినది. శరీరం నిలబడాలి అంటే అది కూడా మనకు అవసరమే. అంటే మనం చేసే కర్మల ద్వారా మ క పెద్ద కర్మలు చేస్తుంటాం. ఆ కర్మలు గాని చేసే పనుల ద్వారా మంచి పని చేస్తే మంచి ఫలితాలు, చెడు పని చేస్తే చెడు ఫలితాలొస్తుంటాయి. మరి ఈ పనుల ద్వారా చేసే కర్మల వల్ల రోగాలొస్తున్నాయి. మన ఆలోచనల ద్వారా రోగాలు తెచ్చుకుంటున్నాం. ముసలితనం. నాకు వయసయిపోతుంది కదా! నాకు 50 వచ్చింది, 60 వచ్చింది. అంతే నేను శరీరం అలాగే ఉంటదమ్మా. అందుకే నొప్పులొస్తున్నాయి. అందుకే కళ్ళు మసకబారుతున్నాయి. అందుకే శరీరం ముడతలు పడిపోతుంది. అందుకే జుట్టు ఊడిపోతుంది. నా పళ్ళు ఊడిపోతున్నాయి. నా చెవులు వినిపించట్లేదు. అని మనకే మనం చెప్పుకుంటున్నాం. కానీ చూడండి ఏ ఆహారం తీసుకుండా ఆ శ్వాసనే గమనిస్తూ హిమాలయాలు తపస్సు చేసిన వాళ్ళు ఎంత వయసు వాళ్ళ వయసు ఇంతని కూడా తెలీదు. ఎంత ఆరోగ్యంగా వాళ్ళు తేజస్సుతో కనబడుతున్నారంటే అక్కడేంటంటే వాళ్ళ ఆలోచన విధానమే కదా అక్కడ. ఆహారంతో పని లేదు వాళ్ళు. వాళ్ళు జీవించాలంటే శ్వాసనే సూర్యుడి నుంచే ఆహారం తీసుకుంటారు. అంటే ప్రకృతి నుంచే ఆహారం తీసుకుంటున్నారు వాళ్ళు. తినే ఆహారం కాకుండా ఈ ప్రకృతి శక్తుల ద్వారా ఆహారం తీసుకొని వాళ్ళు ఈ శరీరాన్ని పోషించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్వరూపులు తెలుసుకున్నారు కాబట్టి, శరీరం వాళ్ళు అనుకున్నట్టు పనిచేస్తది కాబట్టి, వాళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఈ కార్తీక మాసంలోని, ఈ మా మార్గశిర మాసంలోని మనకి మాలలెక్కువ ధరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తెలుసో తెలియకో భక్తి భావంతోటైనా శరీరానికి సరియైన పట్టేప్పుడు చూడండి తెల్లవారు 7 8 మనం లెగము. అసలు చెప్పాలంటే సూర్యోదయం ముందు లేసే వాళ్ళకి ఆయుష్ పెరుగుతదంటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారంటారు. ఎందుకు? ఆ టైంలో ఆ సూర్యకిరణాలు యొక్క శక్తిని తీసుకుంటారు కాబట్టి వాళ్ళు లేసి పని చేసుకోవడం ద్వారా వాళ్ళ ఇంట్లో అంటే కిటికీల ద్వారా, ఈట్ల ద్వారానే మొత్తం ఆ గాలి ప్రవాహం, ఆ ఎండ తగులుతది కాబట్టి అప్పుడు లేచేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి ఆయుష్ పెరుగుతది అని అంటారు. కానీ అందుకే ఈ టైంలో ఎలాగంటే తొందరగా లేసిపోయి వాళ్ళు స్నానాలు చేసి, చన్నీళ్ళతో స్నానం చేసి చూడండి. ఇప్పుడంతా గే గ్లేజర్లు పెట్టుకొని వేడి చేసి స్నానాలు చేస్తున్నారు. బాడీలో చన్నీళ్ళు ఎక్కడెళ్తున్నాయి? ఆ చన్నీళ్ళలో ఉన్న శక్తి
అది భూమి ద్వారా వచ్చినదో, కొలాయిల ద్వారా వచ్చినదో అందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కదా! ఆ శక్తి మన శరీరం కణకణం ద్వారా లోపల ప్రవేశిస్తది మనం స్నానం చేసినప్పుడు. అవన్నీ ఇంకా వేడి చేస్తే ఏముంటాయి? వేడిలో పోతాయి కదా! సరే అంటే వేడి నీళ్ళు చేస్తున్నాం. సరే చల్లనీళ్ళు చేయట్లేదు. అందుకే ఈ మాలల రూపం పెట్టి, ఈ మాలల ద్వారా అయినా సరే వాళ్ళు చల్లనీటి స్నానం చేస్తారు. తెల్లవారు తొందరగా లెగుస్తారు. పూజ అనే దాని మీద వాళ్ళ భక్తి భగవంతుడైన భక్తి మీద వాళ్ళ ఆహార నియమాలు తొందరగా తెల్లవారి అయిపోయిన పూజ అయిపోయిన వెంటనే వాళ్ళు టిఫిన్ చేసేస్తారు. పనులకెళ్ళిపోతారు. మధ్యాహ్నం మళ్ళా 2 లోపు వాళ్ళు భోజనం చేసేయాలి. రాత్రి మళ్ళా తొందరగా వాళ్ళు తినాలి. రాత్రి మళ్ళా టిఫిన్ తినాలి. అంటే ఉదయం, సాయంత్రం టిఫిన్, మధ్యాహ్నం మాత్రం భోజనం. ఆహారాన్ని తక్కువగా తినమని. అంటే ఆ అన్నాన్ని తక్కువగా తినమనే కదా! ఇవన్నీ నియమాల ప్రకారం వాళ్ళు చేసిన పెద్దలు చేసినా, ఏమి చేసినా, భక్తితో చేసినా ఇది శరీరానికి సరైన ఆహారము అని చెప్పేసి. అది కూడా శాకాహారం పెట్టారు చూడండి. మాంసాహారం పెట్టలే కదా! కార్తీక మాసంలో శివుడన్నాడు ఎవరు నీసు తినరు. మా దుర్గాదేవి మానేసిన నీసు తినరు. అలాగే ఇందులో మన క్రిస్టియన్స్ ఉపవాస ప్రార్థనలుంటాయి. ముస్లిమ్స్‌కి ఉపవాస ప్రార్థనలు 41 రోజులు ఉంటాయి వాళ్ళకిని. అంటే అందరూ ఇలాగ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఉపవాస ప్రార్థనని పెట్టుకొని శరీరానికి అంటే ఉపవాసం చేయడం వల్ల శరీరానికి శక్తినిస్తున్నారు. ఎందుకంటే 3 పూటలు తినేస్తే ఏటవుతుంది శరీరం పాడైపోతుంది కదా! లోపల యంత్రం ఇదవుతుంది. అందుకే అప్పుడులోని పెద్దవాళ్ళు తెలుసో తెలియకో ఏకాదశి ఉపవాసం చేసేవారు. వారంకొకసారి మౌనవ్రతం పాటించేవారు. ఇప్పుడు అవేం లేవు కదా! ఇప్పుడు 3 పూట్ల శుభ్రంగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మరి తినేస్తున్నారు ఎన్నవీళ్ళు. ఎన్ని మూగజీవి బలైపోతే దానివల్ల ఎంత కాలుష్యం అవుతుంది. ఎంత పొల్యూషన్ జరుగుతుంది. వాటికి ఎంత నీరు వాటికి ఆ జంతువులు పోషించడానికి ఎంత ఆహారం కావాలి. ఎంత నీరు అంటే ఎక్కువ తినడానికి మనుషులకు కావాల్సినవి ఎక్కువ జంతువులు పెంచేస్తున్నారు. అప్పుడు అలా కాదు కదా! జంతువులు వాళ్ళకి కోళ్ళు మేకలు తక్కువ పెంచుకునేవారు. పాల కోసం పెంచేవారు. ఆ! కోడిలేంటంటే ఎప్పుడో చుట్టాలొచ్చినప్పుడు వాళ్ళు కోసేవారు తప్ప ఎప్పుడూ కూడా వాటినేం చేసేవారు కాదు. ఇప్పుడు అలా కాదు కదా! ప్రతిరోజు కూడా ఎన్వి ఉండాలి. అది మరి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మరి తింటున్నారు. ఫ్రిడ్జే వాడదంటున్నారు. అప్పుడు ఫ్రిడ్జ్‌లు ఏమి లేవని మనుషులు అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా తెచ్చుకొని వండుకొని తినేవారు. మిగిలితే ఎవరికో వేసేవారు. ఒక జంతువుకో, మనిషికో ఎవరొస్తే వాళ్ళకి పెట్టేవారు. ఇప్పుడు అవేమీ లేవు. జీవనశైలి అంతా మారిపోయింది. ఎవరు మార్చుకున్నారు? మనమే మార్చుకున్నాం. ఎవరో మార్చలేదు. మనం అనుకుంటాం ఎవరో చేశారని, వాళ్ళు చేశారు వీళ్ళు. ఎవరు ఏమి చేయట్లేదు. మనకి మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏ విధంగా మనం ఇదవుతున్నాం అని చెప్పేసి. మన ఆహారపు అలవాటులోని, నిద్ర అలవాటులోని, అంటే మన శరీరాన్ని ఏ ధర్మం మనం ఇస్తున్నాము. ఏ విధంగా. అందుకే వాళ్ళు మాల రూపంలో చూడండి. వాళ్ళు మాల రూపంలో మంచి చేస్తారు. అందరిని ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా తిట్టడం గాని ఏమి చేయకుండా భార్యతో సైతం మాత అని పిలుస్తారు. అంటే ఒక ఆడదాని గౌరవం. అంటే ఎవరినైనా స్వామి, మాత అంటే ఒక భక్తి భావం. అది మాల తీసేదైతే మనం మామూలే. వస్తే ఒలే అని తిట్టుకోవడం తప్ప గౌరవించడం భార్యని కూడా గౌరవించడం లేదు. ఆ మాలుంటే ఆ భార్యని కూడా మాత అంటే తనతో సమానంగా అమ్మవారితో సమానంగా పిలుస్తారు. మరి అప్పుడిచ్చే గౌరవం ప్రతిసారి ఇవ్వచ్చు కదా! అంటే భగవంతుడు నేర్పుతున్నాడు. మానవ రూపంలో కొన్ని నియమ నిష్టలు పెట్టి, ఇలా ఉండు, ఇలా జీవించు, నీ విధానం ఇది. తీసేసిన తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉండాలి. అప్పుడు నీవు ఆరోగ్యం బావుంటది. నీ అన్ని విధాలు నీకు బావుంటాయి చెప్పినప్పుడు కూడా, మాలేసినప్పుడే పాటిస్తారు. మాల తీసిన తర్వాత మామూలే మనని. వాళ్ళ ఆహారపు అలవాట్లు గాని, మాట తీరు గాని, వాళ్ళ జీవన శైలి గాని అన్నీ మారిపోతున్నాయి. మళ్ళా 8 గంటల వరకు పడుకుంటాము. ఎప్పుడు పడితే అప్పుడు లెగుస్తూ ఉంటాము. ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటాము. ఇప్పుడు అర్ధరాత్రి కూడా ఆకలేస్తే స్విగ్గీ, జొమాటోలని అన్ని పిజ్జాలని, బర్గర్‌లని అన్నీ ఆర్డర్ చేసుకొని తినేస్తున్నాం. ఇంట్లో అమ్మ వాళ్ళు వండుతారు పాపం వాళ్ళెంత బాధపడతారు. చాలా చోట్లకెళ్తున్నాం కదా! అందరూ అంటారు. ఇంట్లో వండినవి వేస్ట్ అయిపోతున్నాయి. ఈళ్ళేమో ఆర్డర్ చేసుకొని ఇప్పుడు చక్కగా సంపాదించుకుంటున్నారు. చేతిలో డబ్బులుంటున్నాయి. చక్కగా ఆర్డర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్‌లో ఈజీగా వచ్చేస్తుంది కదా! ఎక్కడికో వెళ్లి కొనుక్కోవాల్సిన పని కూడా లేదు. బయటికెళ్ళాల్సిన పని లేదు. అవి లేవు కదా! ఏమైనా వండుకోనంటే అవి దొరికేవి కావు. ఇంట్లో చేస్తేనే తినవలసినవి. అందుకే ఆళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. ఎందుకంటే, అమ్మ చేతి వంటలో ఉన్న కమ్మదనం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి. ఎంత ప్రేమగా వండి పెడతది. ఎవరికి ఏది కావాలో అది 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 రాత్రే ఆలోచించుకుంటది. తెల్లవారు ఏం పెట్టాలి? క్యారేజ్‌కి ఏం పెట్టాలి? పిల్లలు ఏం తింటున్నారు? సరిగ్గా తింటలేదు వాళ్ళకి ఏటిష్టమో అన్నీ ఆలోచించుకుని ఆవిడ తెల్లవారు లేసి పని చేసుకుంటూ, ఆ క్యారేజ్ కట్టి భర్తకి ఏది కావాలో చూస్తూ, అత్తమామలకి ఏది కావాలో చూసుకుంటూ, తనకేది కావాలో తను మర్చిపోతూ ఇవన్నీ చేస్తున్నారు నిజంగానే. అంటే జీవన శైలిలో మనం మార్పులు తెచ్చుకుంటూ ఉండాలి. మన శరీర పోషణ చేసుకుంటూ ఉండాలి. ఈ శరీరం నిలబడితే కదా మనం ఈ భూమి మీద ఏమైనా సాధించే శక్తి వస్తది.
డబ్బు సంపాదన, ఆ డబ్బును ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి, ఆనందాన్ని అనుభవించడానికి శరీరం సహకరించట్లేదు. చాలా మంది ఏమంటారంటే రిటైర్ అయిపోయిన తర్వాత మేము అన్నీ చక్కగా అన్ని ఊర్లు తిరిగేస్తుంటారు. ఆ రిటైర్ అయ్యేటప్పుడు కరెక్ట్‌గా ఆళ్ళకి ఎటొస్తుందో తెలుసా? రోగాలొస్తాయి. ఎందుకంటే ఆ ఉద్యోగం చేసినంత సేపు అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఆ బాధలు అవన్నీ మర్చిపోతారు. అక్కడికెళ్ళి ఆ టెన్షన్స్ అన్ని రిలీఫ్ అయిపోతాయి. ఎందుకంటే ఇంట్లో ఉన్న సమస్య డ్యూటీలో పెట్టడానికి అవ్వదు. అక్కడ మైండ్ సెట్ మారిపోతుంది. మరి ఇంటికి రాగానే అక్కడ మైండ్ సెట్ వదిలేసి ఇక్కడ మైండ్ సెట్‌తో ఉంటారు. కాబట్టి వాళ్ళు కొంత ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆ మైండ్ సెట్ పెడితే అక్కడ ఉద్యోగం చేయలేరు కాబట్టి. ఈ టెన్షన్ అని. అదే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నారు. ఈ 4 గోడల మధ్య ఉంటారు. అప్పుడు పిల్లలు దూరం అవుతున్నారు వాళ్ళకి. పిల్లలు పెళ్ళిళ్ళైపోయి ఉద్యోగాలు వెళ్ళిపోతారు. వాళ్ళకి అనిపించట్లేదు. ఇంతకుముందు వాళ్ళు ఉద్యోగం చేసి పిల్లలు పోషించినప్పుడు వాళ్ళ దగ్గర పిల్లలుండి పెరిగేవారు కాబట్టి, వాళ్ళు ఆ పిల్లల్ని చూసుకుంటూ ఆనందానుభూతులు పొందేవారు. ఇప్పుడు ఆ ఆనందానుభూతులు ఎక్కడున్నాయి? మనమే కదా! వాళ్ళకి బాగా చదివిస్తాము. మంచి ఉద్యోగం చేయాలని. వాళ్ళు చదువు, చదువు అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి యంత్రంలా పెడుతున్నాం తప్ప చదివనేదేదా పెట్టేసి, వాళ్ళ మరబొమ్మలు చేస్తున్నాం. అంతే వాళ్ళ మైండ్ సెట్ కూడా పని చేయట్లేదు ఇప్పుడంతా. అంతా కంప్యూటరు, సెల్ ఫోన్‌లతోటి పని చేస్తుంది. అప్పుడు ఏదైనా లెక్క అడిగితే టక్ టక్‌మని సెల్‌లో కొడుతున్నారు. లేతే ఇప్పుడు సెల్‌లో కొడుతున్నారు. ఎందుకంటే అందులో కూడా ఈ లెక్కలు తెలిసిపోతున్నాయి కాబట్టి. ఏదైనా గూగుల్ గాని ఏదైనా సెర్చ్ చేసి చెప్పేస్తున్నారు. కానీ అవన్నీ కరెక్ట్ కాదు. కొంత మెసేజ్ ఇస్తాయి అవన్నీని. కానీ అదే నిజమని నమ్ముతున్నారు కూడా పిల్లలు. కాబట్టి ఈ మనం జీవించే విధానాన్ని మార్చుకుంటూ హ్యాపీగా ఈ భూమి మీద ఆనందంగా జీవించాలంటే, మనం మంచి మంచి ఆలోచనలు చేయాలి. మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి. కర్మ అంటే ఏంటి పని. మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి. ఏ జన్మలో ఏం చేస్తామో మనకు తెలీదు. ఈ జన్మలో మనకి జ్ఞానం అనేది అందింది కాబట్టి, మంచి మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అసలు భగవంతుడు ఏం చెప్పాడసల? పూజలనేవి అంటే మనం ఏం చేస్తాం? ఈ ఈ పూజలని పేరుతోటి పక్క వాళ్ళు పువ్వులు కోసేసి, పక్క వాళ్ళ చెట్ల నుంచి తెల్లవారే తెంపేసి ఇంత మాలలు కట్టేసి, ఇన్ని పూజలు చేసి, స్టేటస్‌లు పెట్టేసి, ఇప్పుడు స్టేటస్‌లు సెల్ ఫోన్ వచ్చింది కానీ, స్టేటస్‌లు పెట్టేసి, ఆ దేవుడి మందిరాలు చూపించుకొని, నేనింత ఇదిగా ఇచ్చేసాను అని చెప్పేసి, ఇన్ని పుష్పాలతో పూజ చేశానని చెప్పేసి, ఈ ఆర్భాటాలు హంగులకే ఇస్తున్నారు. అంటే ఈ దేవునితో చేసే పనులే కదా ఇవన్నీని. అదే ఆత్మ అనుకుంటే ఆ పనులు వాళ్ళు చేయరు కదా! పూజ చేసినా వాళ్ళు దానికి బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆత్మస్వరూపం అంటే పూజ మన తృప్తి కోసం చేసుకుంటున్నాం పూజ. అది ఎవరు చేయమని అనలే కదా! నువ్వు పూజ చేస్తే గాని నీకు నీకు ముక్తి లేదు. నీకు పూజ చేస్తే గాని నీకు డబ్బు రాదు. నీకు పూజ చేస్తే గాని నీకు తిండి రాదు అని చెప్పలే కదా! ఏ దేవుడు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. చేసినా, చెయ్యకపోయినా మనం భూమి మీదకొచ్చినప్పుడు తెచ్చుకున్న ప్రణాళికే అది. మనకి భగవంతుడు రాస్తాడు. ఏ టైంకి మనకి ఏదివ్వాలో ఇస్తాడు. గానీ ఇక్కడ కంగారు పడిపోయి, ఆతురత పడిపోయి, సంకల్పాలు పెట్టేసి, లేనిపోయినవన్నీ కోరుకుంటూ, దానివల్ల ఎన్ని ఇబ్బందులు పాలవుతాము. ఫ్యూచర్ ఏమవుద్దో మనకు తెలీదు. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలీదు. ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం అన్నా కూడా లేదు. ఇప్పుడున్న మనుషులు రేపు ఉంటామో కూడా లేదో తెలియట్లేదు. ఇప్పుడున్న యుగానికి మాత్రం. కానీ అందుకే మనకి ఎంతలో ఉండాలో అంతలో పరిగెడుతూ మన జీవన శైలిని మార్చుకుంటూ వెళ్తే హ్యాపీగా బతకగలుగుతాం కదా! ఇతరులు ఇబ్బంది పెట్టకుండా, ఇతరులను బాధ పెట్టకుండా, మాటల ద్వారా, చేతుల ద్వారా హింసించకుండా ఉండగలిగితే ఎంత ఆనందంగా ఉంటాం చూడండి. ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ అవుతూ, అహంకారాలకి, అజ్ఞానంలోకి కొట్టుకుంటూ పోకుండా వాళ్ళెవరు మనల్ని లేదన్నారు. పోనీ అన్నీయండి. అది ఎప్పుడు వస్తుందంటే ధ్యానం చేస్తేనే వస్తుంది మనుషులకి ఆత్మజ్ఞానం. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు కోప్పడేవాళ్ళు చాలా మంది ఇప్పుడు మారారు. ఇప్పుడు మాంసాహారం కూడా చాలా మంది తగ్గించేసారు కూడాని. ఎందుకంటే కొంతమందికి చాలా అర్థమవుతుంది. ఎందుకంటే డాక్టర్‌లే చెప్పేస్తున్నారు. కొన్ని రోగాలకి తినొద్దని చెప్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్నారు కొన్ని. కానీ కొంతమంది ఇంకా తింటున్నారు ప్రోటీన్‌లని, బలమని, ఇదని. అంటే ఎక్కువ అవుతుంది. అలాగనే తగ్గుతుంది. కానీ ఫ్యూచర్‌లో తగ్గుతది. ఎందుకంటే రాను వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మాంసాహారం తినడం వల్ల అప్పుడున్న మాంసానికి, ఇప్పుడున్న మాంసానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా మందులతోటి వాటితోటి పెంచుతారు. మన శరీరాన్ని ఎలాగైతే రోగం వస్తే మందులేసుకొని పెంచుకుంటున్నామో, వాళ్ళు కూడా ఆ జంతువులు కూడా అన్ని ఇంజెక్షన్‌ల ద్వారా, ఆటిల ద్వారా, ఈటిల ద్వారా ఒక చిన్న జంతువు తొందరగా పెద్దయిపోవాలి, బాగా బలిసిపోవాలి అనేసి వాటికి కూడా ఇంజెక్షన్‌లు చేసి పెంచుతున్నారు. ఆ మాంసాన్ని తీసుకొచ్చి మనం వండుకొని తినడం వల్ల ఆ కెమికల్స్ మన బాడీలో ఉంటూ మనకు రోగాలు తెస్తున్నాయి. క్యాన్సర్ అనగా, కిడ్నీ ప్రాబ్లమ్స్ అనగా, హార్ట్ ప్రాబ్లమ్స్ అనగా, థైరాయిడ్ అనగా. ఇంతకుముందు థైరాయిడ్ అంటే తెలుసుదా థైరాయిడ్? ఇప్పుడు థైరాయిడ్ ఎక్కువే ప్రతి ఒక్కరికి థైరాయిడే. ఎందుకు? అయోడిన్ లోపం అన్నారు. అంతమంది కళ్ళుప్పు వాడుకుంటేవారు కదా! సముద్రపు ఉప్పు. అందులో అయోడిన్ ఉంటుంది గదా! ఇప్పుడు అన్నీ కల్తీలే. ఈ కల్తీ ప్రపంచంలో ఏది మంచి, ఏది చెడు కూడా తెలుసుకోవట్లేకపోతున్నారు.
శాకాహారం అంటున్నాము. అందులో కూడా శాకాహారం తిన్నా కూడా మంచో చెడు కూడా మంచి ఆహారం అవుతుందో లేదో కూడా తెలియట్లేదు. మనము మన జీవన శైలిలో అంటే మన శరీరాన్ని మనం ఎంతవరకైనా మనం జీవించాలి అనుకుంటే, మనం కొన్ని నియమ నిబంధనలు కంపల్సరీగా పాటించవలసి ఉంటాది. అది ఇప్పుడు పిల్లల్లో కరువైపోయింది. ఎందుకంటే మనం చెప్తే అన్నీ అలాగే చెప్తారులే, అన్నీ అలాగే చేస్తారులే అంటారు. అసల అప్పుడు పెద్దవాళ్ళు ఎందుకు ఆడపిల్లని పక్కన పెట్టేవారు అంటే, అప్పుడు వచ్చే ఆ టైంలో వచ్చే ఎనర్జీస్ అది రిసీవ్ చేసుకుంటే ఆ అమ్మాయికి ఆ గర్భసంచి విచ్చు చక్కగా శక్తివంతమయ్యి ఫ్యూచర్‌లో ఆ అమ్మాయి మంచి మంచి పిల్లల్ని కనగలుగుతది. ఎందుకంటే ఆ గర్భసంచిని పోషిస్తున్నది ఎవరంటే కాంతిలోక వాసులు. కాంతిలోక వాసులు ఆ టైంలో ఆ గర్భసంచిలోకి ఎంతో శక్తిని పంపిస్తారు. అలాగే రాధాకృష్ణుల యొక్క శక్తి వెళ్తుంది. అలాగే మాతృదేవతల యొక్క శక్తి వస్తుంది. ఈ శక్తిని అంతా అందుకే చాలా మందికేంటంటే నడుము నొప్పి, కడుపు నొప్పి ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే వాళ్ళు స్త్రీతత్వాన్ని అంగీకరించట్లేదు. అంటే శరీరాన్ని ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? ఒక అనుభవం చెప్పారన్నమాట. ఏమనంటే ఒక బిడ్డ అంటే కడుపుతో ఉన్నారావిడ. కడుపుతో ఉండేటప్పుడు వాళ్ళేమో పాప కావాలని అంటే హ్మ్. బాబు కావాలనుకున్నారు. ఆ వచ్చేది బిడ్డ పాప. పాప అయితే వాళ్ళకి తెలీదు. బాబు పుట్టాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఒకరు చనిపోయారు. ఆ సోల్ చెప్తుంది నేనొస్తాను మీ గర్భంలోకి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ అంటే ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు చనిపోయాడు. ఒక కొడుకుకి పెళ్ళయింది. ఆ పెళ్ళయిన తర్వాత వాళ్ళకి ఆ కడుపులో ఆ బిడ్డ మన రానా అంటే ఆ చనిపోయిన ఆత్మ రానాకి వీళ్ళు పర్మిషన్ అడిగింది. నేను వస్తాను మీ గర్భంలోకని. వాళ్ళు కొన్నాళ్ళు పర్మిషన్ ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేసుకున్నప్పుడు పిల్ల కనాలని అనుకోలేం కాబట్టి అది వాళ్ళకి తెలియక అంత వేగంగా అంగీకరించారు. తెలిసిన తర్వాత అంగీకరించిన తర్వాత అప్పుడు వాళ్ళకి కడుపుతో ప్రెగ్నెన్సీతో ఉన్నారు. ఉండేటప్పుడు ఏంటయింది లోపల మనం ఏదైతే బాబు, బాబు అనుకుంటూ ఉంటామో కదా! ఆ బాబు అంటే వీళ్ళు బాబు కావాలని కోరిక అమ్మాయికుండేది. ఆ అబ్బాయికి మాత్రం పాప కావాలనుకున్నారు. సర్లే ఇంకా. అంటే చనిపోయిన ఆత్మ వస్తుంది కాబట్టి ఆ అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఆ అబ్బాయే వస్తాడనుకున్నారు వాళ్ళు. అనుకుంది. కానీ తర్వాత ఆ అమ్మాయికి ఆ జ్ఞానం తెలిసిన తర్వాత నాకెవరైనా ఒకటే అని అనుకోని చేసుకుంది. అయితే ముందు అనుకుంది కదా! అది దగ్గరలోకొచ్చినప్పుడు టైం దగ్గరకొచ్చినప్పుడు అనుకున్నప్పుడు, ఈ ముందు అనుకునేప్పుడు డెలివరీ టైంలో ఏటయిందంటే మెడకి పేగు వేసుకుపోయిందనమాట. అదే జంతువుతో పుడితే మంచిదే అంటారు. కానీ అది కొద్దిగా బయట అంటే ఆత్మ కొన్ని ఇష్టపడదు. అంటే చూడండి తనని మగగా ఇష్టపడుతున్నారు వీళ్ళు ఆడగా ఇష్టపడతదని అనే ఉద్దేశంతోటి తన ప్రణాళిక మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి శరీరాన్ని మనం అందుకే ఎవరైనా కడుతునేటప్పుడు ఏది అనకూడదు. ఎవరొచ్చినా ఓకే. యాక్సెప్ట్ చేస్తున్నాను. నీకు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అని యాక్సెప్టెన్స్ మనం ఇవ్వాలి. ఆ జ్ఞానం ఎవరికుంది? ఎవరికీ లేదు. అప్పుడులో ఈ స్కానింగ్‌లు ఇవేవి లేవు గాబట్టి అప్పుడు ఏమనుకునేవారు కాదు. పాప కావాలో, బాబు కావాలో అనుకునేవారు కాదు. ఆరోగ్యంగా పుట్టాలి బిడ్డ అనుకునేవారు అప్పట్లోనంతే. ఎవరు పుట్టినా వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు. కాపోతే ఏంటి అలాగ ఆడపిల్ల పుడుతుంటే వంశాంతరం ఒకరైనా ఉండాలనుకుండేవారు అంతే వాడు తర్వాత తర్వాత. ఫస్ట్ అయితే వాళ్ళు పాప కావాలి, బాబే పుట్టాలి అనుకునేవారు కాదు. అంటే అప్పుడు పిల్లలు ఎంతమంది వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు. ఆపరేషన్‌కి దానికి ఎళ్ళేవారు కాదు. అప్పుడు ఎంత పిల్లలుంటే అంత వైభోగం అయ్యేవారు. ఇప్పుడు అలా కాదు కదా! ఇప్పుడు ఒక పిల్లలతోటి పెంచడం కష్టమైపోతుంది. ఎందుకంటే మనకి ఖాళీ లేదు. మనం స్పెండ్ చేయట్లేదు వాళ్ళతోటి. వాళ్ళతో మనం ఇదవుతున్నాం. కాబట్టి అలాంటప్పుడు ఏటవుతుంది వాళ్ళు డెలివరీ అయ్యే ముందు రానాకి ఇష్టపడకపోతే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. కానీ తర్వాత వీళ్ళు జ్ఞానమున్నోళ్ళు గాబట్టి వాళ్ళకి అది లేదు గాబట్టి ఆ బిడ్డ ఆపరేషన్ ద్వారా బయటకొచ్చింది. నార్మల్‌గా అవ్వాల్సింది డాక్టర్ యొక్క దీనివల్ల మళ్ళా ఆపరేషన్ ద్వారా బయటకొచ్చింది. అంటే డాక్టర్ ఇన్సిడెంట్ ఉమ్మని పోయినప్పుడు మళ్ళా ఆపడానికి ఇంజెక్షన్‌లు చేశారు. దానివల్ల లోపల బేబీకి తర్వాత ఇది ప్రమాదం అవుతుంటే అప్పుడు ఆపరేషన్ చేయాల్సొచ్చిందనమాట. అంటే కాబట్టి చూడండి. అంటే మనము ఈ శరీరాన్ని అప్పుడు ఆ బిడ్డ వచ్చినప్పుడు ఎలాగుంటది చెప్పండి? ఆ పుట్టిన ఆడపిల్ల తను ముందు నుంచి ప్రణాళిక ఆడపిల్లగా పుట్టి భూమి మీద జన్మ తీసుకొని హ్యాపీ ఇప్పుడు చనిపోయిన కొడుకు ఆత్మ వస్తుంది కరెక్టే. కానీ తను అలాగే పుట్టాలని రాదు కదా! ప్రణాళిక మార్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మనకి మగ జన్మ ఇత్తాం కదా! ఇంకెందుకు నెక్స్ట్ ఆడజన్మ తీసుకుంటే బాగుంటదేమో
అనుకుని ప్రణాళిక మార్చుకొని వస్తారు వాళ్ళు. అందుకే మనం ఆడ, మగ అనుకోకూడదు. యాక్సెప్ట్ చేయాల. ఓకే. ఎవరొచ్చినా అంగీకరిస్తున్నాను. మేము హ్యాపీగా ఈ లోకంలో స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే సృష్టి చేస్తుంది మనమే కాబట్టి. ఈ భౌతిక శరీరాన్ని తీసుకొని భూమి మీదకి తెస్తుంది ఒక స్త్రీయే గాబట్టి, స్త్రీ పురుష కలయిక బట్టి ఈ సృష్టి జరుగుతుంది. ఇదంతా కరెక్టే కదా! అన్నీ తెలిసినా మనం ఎంత అజ్ఞానంలో ఉంటాం చూడండి. కాబట్టి యాక్సెప్టెన్సీ అంటే శరీరాన్ని, ఆ శరీరాన్ని మనం తల్లి గర్భంలో ఉండేటప్పుడే యాక్సెప్ట్ చేయగలిగితే, తను ఇష్టపూర్వకంగా తన ప్రణాళికను మనం అమలుపరచగలిగితే, ఏ జీవైనా ఇష్టంగా భూమి మీదకొస్తుంది. ఆ పుట్టిన తర్వాత మన మొహాలు మార్చుకొని, అయ్యో! పాప పుట్టిందా? బాబు పుట్టిందా? అని అనే కన్నా హ్యాపీగా ఇది. అప్పుడే చూడండి హాస్పిటల్ లేవు. అంతా ఇంట్లోనే డెలివరీ అయిపోయేవారు. ఎవరు పుట్టిన అమ్మో! తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆనందంగా ఆ బిడ్డ ఏడుపు వినబడగానే అంతా ఆనందం. పుట్టేసారు అని ఆనందపడుతుండేవారు. తల్లి క్షేమంగా ఉందంటే అదొక ఆనందం. అప్పుడు డాక్టర్లు లేరు, ఎవరు లేరు కాబట్టి. అంతా ఈ కృత్రిమంగా అంటే సహజ సిద్ధంగా డెలివరీలు అయ్యేవి అప్పుడు. ఏ టైంలో బిడ్డ భూమి మీదకి రావాలో ఆ టైంలో భూమి మీదకి వచ్చేవారు చక్కగాని. ఎందుకంటే వాళ్ళు చేసుకునే పనులు బట్టి, వాళ్ళ లోపల కదలికలు బట్టి, బిడ్డ వాళ్ళు తినే ఆహారము, వాళ్ళ ఆలోచన విధానము అంతా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే ఎటువంటి చెడు ఆలోచనలు ఉండేవి కాదు. ఎప్పుడు ఇతరులకు సేవ చేయాలని దృక్పథం అంటే కుటుంబం. ఆ కుటుంబ ధర్మాన్ని పాటిస్తుండేవారు. ఇతరులతో సమాజంతో ఇచ్చి పుచ్చుకునే ఉండేవి. ఒకళ్ళకి ఎవరైనా పెళ్ళిలనగా ఏమైనా ఫంక్షన్‌లనగా ఏదైనా సరే అశుభ కార్యాల్లో పాల్గొంటూ ఉండేవారు. సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ లేదు. ఫోను ఫోను చేసినా వచ్చి పిలిస్తే గాని ఎళ్ళలేని వాళ్ళు చాలా మందున్నారు అహంకారంతోటి. పోనీ వాళ్ళు వీలు కాక ఫోను చేస్తే, ఫోను చేశారని మా ఇంటికి పిలవలేదు అని చెప్పేసి అహంకారంతో వెళ్ళలేనోళ్ళు ఎంతో మందున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం ఉండాలి. ఆ ఆత్మజ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు కూడా ఇలాగ అనుకోరు. సరేలే వాళ్ళకి వీలు కాదు. ఇప్పుడు ఎందుకంటే కమ్యూనికేషన్ అంతా ఫోను ద్వారా కదా! అవన్నీ దాటేసి వచ్చేసాం మనం. యుగ అంటే ఏ యుగానికి తగ్గట్టు ఆ యుగం మార్పు జరుగుతుంది కదా! మనుషుల నాగరికతలోని అన్నిట్లో ఆహారపు అలవాటు అన్నిట్లో మార్పు జరుగుతుంది. కానీ ఆహారం అనేది ఒకటే. కానీ మార్పులు పద్ధతి జరుగుతున్నాయి. కానీ మనం ఈ శరీరాన్ని పోషించుకొని సరియైన ఆహారం కావాలి. సరియైన ఆలోచన కావాలి. సరియైన పనులు చేస్తూ ఉండాలి. సరియైన పనులు చేసేటప్పుడు మనకు లోపల నుంచి ఆనందం వస్తూ ఉంటది. ఆనందం ఉంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. అందరితో కలిసి మాట్లాడుతూ ఉండాలి. అందరితో కలిసి సరదాగా స్పెండ్ చేస్తూ ఉండాలి. మనతో మనం మనతో అలాగని తర్వాత మనతో మనం గూడా ఉండాలి. మన శరీరాన్ని ప్రేమించాలి. ఈ శరీరం తీసుకొచ్చింది మనమే కదా! మన అమ్మ, నాన్న ఏమి మనకు సృష్టించలేదు. ఈ దేహాన్ని ఏ విధంగా కావాలో, ఏ అవయవ లోపంతో రావాలో, ఈ భూమి మీద ఎలా జీవించాలో అన్నీ డిజైన్ చేసుకొనొచ్చింది మనమే. ఎవరికి వాళ్ళే. కాబట్టి ఈ శరీరానికి రాజులం మనమే. కాబట్టి ఈ ఈ శరీరానికి రాజులు మనమే అయినప్పుడు, ఆ రాజు ఎంత చక్కగా ఆ స ప్రజలను పరిపాలిస్తే ఆ దేశం ఎలా బావుంటది. ఈ శరీరాన్ని ఎంత చక్కగా మనం చూసుకుంటే, అంత ఆరోగ్యంగా, అంత ఆనందంగా భూమి మీద జీవించగలుగుతాం. అందుకే పత్రిసరి ఏమనంటే ధ్యానం అనే విత్తనం వేయండి అందరికిని. ధ్యానం చేస్తూ ఉంటే, ఈ ఎటువంటి గాలిలో పొల్యూషన్ అయినా, ఆహారంలో పొల్యూషన్ అయినా, ఇప్పుడు చాలా మంది చూస్తాను. ఎక్కువ మందికి మా ప్రాంతంలో అయితే ఎక్కువ మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎక్కువ మందికి హార్ట్ అటాక్‌లు, ఎక్కువ మందికి క్యాన్సర్‌లు, ఎక్కువ మందికి ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? అంటే వాటర్ ద్వారా వస్తుందో తెలియట్లేదు, గాలి ద్వారా వస్తుందో తెలియట్లేదు. అంటే అంతా పొల్యూషన్‌లో ఉంది. పంచభూతాలన్నీ పొల్యూషన్ అవుతున్నాయి. అది మనమే చేసుకుంటున్నాం వినాశనానికి. అన్నీ పొల్యూషన్ అవుతున్నాయి. దాంతో పాటు మన జీవన శైలిలో గూడా పొల్యూషన్ ఉంది. మన ఆహారపు అలవాట్లో పొల్యూషన్ ఉంది. మన స్థితిగతుల్లో పొల్యూషన్ ఉంది. ఇవన్నీ అవి ఒక వంతయితే మనం ఒక వంతు. అందుకే ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ విశ్వశక్తి ద్వారా మనకి ఎటువంటి ఆలోచన విధానంలో మార్పొస్తుంది. మన జీవన శైలి ఉదయం లెగ్గానే తెల్లవారి ధ్యానం చేయాలని లెగుస్తాం 5 గంటలకి. తెలియకుండానే ఆ తెల్లవారి బ్రహ్మ ముహూర్తంలో మనం లేసి భగవంతుడితో కనెక్ట్ అవుతున్నాం. రాత్రి పడుకునే ముందు కనెక్ట్ అవుతున్నాం. మంచి ధ్యానం చేసి పడుకుంటాం. యోగా నిద్ర అవుతుంది. ఇది అంతా మన శరీర ధర్మమే కదా! ఈ శరీరం సహకరిస్తేనే కదా మనం ఏమైనా చేయగలము. అసలు పూజలు చేయమన్నారు. ఏం పూజ చేయమన్నారసల? ఇన్ని పువ్వుల కోసం దేవుడికి పెట్టమని మానేసమని చెప్పలేదు. ఇన్ని పళ్ళు పెట్టేసి, కొబ్బరికాయలు కొట్టేసి, ఇంత నైవేద్యాలొండేసి, ఈ పలహారాలు గాని, దక్షిణ డబ్బు ఇంత ఇచ్చేసి, ఆయన మంత్రాలతోటి అన్నిట్లో పూజలు చేస్తే భగవంతుడికి అనుగ్రహిస్తాడనుకోనికి ఏమి లేదు. అసలు చెప్పేది భగవంతుడు చెప్పిందే 8 పుష్పాలు పూజ చేయమన్నాడు. మనం 8 పుష్పాలతో పూజ చేయాలంటే, ఈ జనాలకి ఇంకా అది చెప్పేవాళ్ళు లేరు. అసలు వాళ్ళ తప్పు మనం ఎవరిని అనట్లేదు. అది చెప్పేవాళ్ళు, ఆ జ్ఞానం అందించేవాళ్ళు. ఎందుకంటే మన అమ్మలకి తెలీదు. వాళ్ళ అమ్మకి తెలీదు. వాళ్ళ అమ్మకి అసలు తెలీదు. వాళ్ళకి తెలీదు కాబట్టి అలాగా
అదే కంటిన్యూ చేసుకుంటూ ఆచారాలు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం మనం. చూడండి, ఇప్పుడు మనం సంక్రాంతి అయ్యేటప్పటికి, ఈ దీపావళి అమావాస్య అయినప్పుడు పెద్దవాళ్ళకి ఆహ్, అది తర్పణాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. వారి తరపున ఎవరికైనా దానాలు ఇస్తూ ఉంటారు. దానం కూడా అనేది మంచి విషయం. తర్పణాలు ఏమైనా చేస్తూ ఉంటారు వాళ్ళ పేరున. నేను ఇందాక ఒకటి చెప్పాను ఉదాహరణ. ఆ చనిపోయిన ఆత్మ తన గర్భాన వస్తానని పర్మిషన్ అడిగి వచ్చింది ఆత్మ. మరి తను పుట్టింది కదా! ఇంకా తన ఫోటో పెట్టుకొని ఏం జరిగిందంటే వాళ్ళు చెప్పారు ఏమంటే వా ఈ అమ్మాయి కడుపుతో ఉండేటప్పుడు అంటే ఆ అబ్బాయి చనిపోయిన కాడ నుంచి ఆవిడ చాలామందికి కొడుకు డాక్టర్ చదువుతూ యాక్సిడెంట్ అయి చనిపోయాడన్నమాట. అంటే వస్తున్నప్పుడే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. తల్లికి బాధ అనేది ఉంటది. ఆ తర్వాత జ్ఞానంకి వచ్చిన తర్వాత దుఃఖాన్ని పోగొట్టుకొని తను అన్నీ మర్చిపోయి కానీ ప్రతి సంవత్సరం ఏం చేస్తదంటే తన కొడుకు చనిపోయిన రోజున ఎళ్లి ఒక అనాథాశ్రమానికి ఆహ్, ఏదైనా ఇస్తూ ఉంటారన్నమాట. అలాగా ఈ అమ్మాయి కడుతునేటప్పుడు కూడా ఆవిడ ఆ చనిపోయిన రోజున వెళ్ళి అక్కడికెళ్ళింది ఇది డొనేషన్ ఇవ్వడానికి వెళ్ళి ఏదో చేయని కార్యక్రమం చేయడానికి వెళ్ళింది. ఇక్కడ ఈ అమ్మాయికి అడుగుతుంది ఆ లోపల ఆత్మ. అమ్మ ఏది అని. అమ్మే చూసారా ఏమి అడిగింది? అమ్మ అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ ఆత్మ అడుగుతుంది మా అమ్మ ఏది అని. అంటే ఎవరమ్మ? అంటే ఆ సోలు చనిపోయిన తన కొడుకు తాలూకు సోలు కాబట్టి మా అమ్మ ఏది అని అడిగితే, అమ్మ ఇలాగ నీవు చనిపోయిన రోజు కాబట్టి అంటే ఆహ్, ఆహ్, అప్పుడు ఎవరైతే గర్భం ధరించారో అది వాళ్ళు ధ్యానం చేస్తారు కాబట్టి, వారు సోల్ కనెక్టింగ్ తెలుస్తుందనమాట. ఆ సోల్‌తో మా సోల్ అని పర్మిషన్ అడిగి రావడం అన్నీ ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయికి గొప్ప మాస్టర్ అనమాట. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది? తను అడిగింది. ఆహ్, మా ఈ సోల్ అడుగుతుంది మా అమ్మ ఎక్కడికి? మా అమ్మ ఏది అంటే, మీ అమ్మ ఎళ్ళింది. మీ అమ్మ లేదు ఇలా వెళ్ళిందని అంటే, అదేంటి నేను ఇక్కడ ఉన్నాను కదా! మా అమ్మ ఎందుకు నా కోసం అక్కడికెళ్ళింది అని అడిగింది. అంటే చూడండి ఇదంతా వాస్తవాలు కదా! అంటే మనం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం. అంటే భగవద్గీతలో ఆత్మకి చావు లేదు. ఆత్మ మళ్ళీ ఇన్ని తెలిసినా ఇంకా చేస్తున్నాం కదా! సంక్రాంతి వచ్చినప్పటికి, అవి వచ్చినప్పటికి చేస్తున్నామా లేదా? అంటే ఎక్కడ మనం మారుతున్నాం చెప్పండి? ఎంత జ్ఞానం విన్నా మనం ఆచరణ చేయలేనిదే అది వృధాయే కదా! వాళ్ళ ఫోటోలు పెట్టి, వాళ్ళ పేరు చెప్పుకొని అంటే వాళ్ళ పేరుతో డొనేషన్ ఇవ్వడం తప్పు కాదు. అది 10 మందికి తింటారది. కానీ వాళ్ళ ఫోటోలు పెట్టి, వాళ్ళకి బట్టలవి పెట్టి, మూల పెట్టి, పూజ చేసుకొని, వాళ్ళ కోసం కాశీ ఎళ్లి తర్పణాలు వదలడం. తర్వాత ఏవో చెప్తుంటారు. ఒక కొడుక్కి అదే కొడుకులున్న వాళ్ళు ఇలా చేయాలి, అలా చేయాలని యూట్యూబ్‌లో పెడుతుంటే అది కూడా చేసేస్తున్నారు జనాలు పిచ్చిగాని. అంటే ఎంత మనకు తెలియకుండానే ఎంత పిచ్చి అంటే దేహం అనే భావంతో ఉన్నా అంటే ఎంత ధ్యానం చేసినా ఆత్మ అని అనుకోకుండా దేహం అనే భావంతో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ఇలా చేస్తారు. ఎందుకంటే ఆత్మకు చావులేని కృష్ణుడు కరెక్ట్‌గా చెప్పాడు కదా! అగ్నిలో దహించబడదు. వాయువు చల్లార్చబడదు. నీరు ఆర్పివేయబడదు. శస్త్రము ఛేదించబడదని చెప్పినప్పుడు అవన్నీ మనం విన్నాము. మన గురువుగారు పత్రిజీ సార్ కూడా చెప్పారు. ఈ పిండ ప్రదానాలు వద్దు. భగవద్గీతలో చెప్పింది సేమ్ మన గురువుగారు కూడా చెప్పారు. ఎవరు కూడా ఎందుకంటే ఆత్మ మరి జన్మ తీసుకుంటుంది. తను బతికి ఉంది. తను చనిపోలేదు. ఆత్మ చనిపోలేదు. శరీరం చనిపోయింది. శరీరం ఏ పంచభూతాలతో వచ్చిందో ఆ శరీరం భూమిలోకెళ్ళిపోయింది కలిసిపోయింది గానీ, శరీరం చావు శరీరం చనిపోయింది గానీ, ఆత్మకు చావు లేదు. నువ్వు ఆత్మ స్వరూపివి. నువ్వు శరీరం కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, మరి ఈ శరీరంతో ఉన్న కర్మను మనం చేయకూడదు. మరి అక్కడ చూడండి ఆత్మ ఎంత బాగా చెప్పింది. ఈ మధ్యనే డెలివరీ అయ్యాను. ఈ నెలలోనే డెలివరీ అయ్యాను. అంటే నేనిక్కడ ఉంటుండగా, మా అమ్మ ఎందుకు అక్కడికెళ్ళింది? నా కోసం అని ఆత్మ ఎంత బాగా చెప్పింది. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి మాస్టర్స్ ఇవన్నీని. మన ఒక ఒకతన డాక్టర్ దగ్గరికి ఒక అబ్బాయిని తీసుకెళ్లాడు. తన కొడుకుని తీసుకెళ్లాడు. తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారితో ఏం చెప్పాడంటే, "డాక్టర్ గారు మా అబ్బాయి ఈ మధ్యన పిల్లుల్ని, కుక్కల్ని చంపేస్తాను, నరికేస్తాను, కొట్టేస్తాను" అనుకోని అట్లా ఎనకాతల పరిగెడుతున్నాడు. ఏ పిల్లి కనబడినా, ఏ కుక్క కనబడినా సరే వాటిని చంపేస్తాను, నరికేస్తాను, కొట్టేస్తాను అనుకోని పరిగెడుతున్నాడు. ఈ మధ్యన మా అబ్బాయి అలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. కారణం మాకు అర్థం కావట్లేదు. చిన్న పిల్లోడే. ఎందుకలా కారణం కావట్లేదని చెప్తాను. అడిగి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఏంటి అంటే, అప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే, వాళ్ళ నాన్నగారిని బయటకి పంపించి, ఈ అబ్బాయిని కూర్చోబెట్టి నువ్వు స్కూలుకెళ్తున్నావు కదా! అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం అంటే, దీనికి అబ్బాయి అంటే మానసికంగా ఆహ్, అనారోగ్యంతో ఉన్నాడా? శారీరక అనారోగ్యంతో ఉన్నాడా? అని చెప్పేసి తను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో కనుక్కుందని, అతను మొత్తం స్కూలు వాతావరణం, ఇంటి వాతావరణం అన్ని వాతావరణం కనుక్కున్నాడనమాట.
అతనికి ఎక్కడ స్కూల్‌లో కూడా అబ్బాయి చాలా బాగా ఆన్సర్ ఇచ్చాడు. స్కూల్‌లో అంతా బాగానే ఉంది. ఆ అబ్బాయి అలా తయారైనా కూడా అక్కడ వాతావరణం అలా లేదు. మరి ఏంటని చెప్పేసి అప్పుడు డాక్టర్ గారు వాళ్ళ ఇంటికెళ్లారు. ఈ అబ్బాయి ఉంటున్న ఇంటికెళ్ళి మొత్తం ఆ ఇల్లు ఆ రూము, ఆ అబ్బాయి ఉన్న రూము అవన్నీ ఆ పిల్లోడు ఎక్కడ ఉంటాడు ఎక్కువ, ఎక్కడ పడుకుంటాడు, ఎక్కడ చదువుకుంటాడు అవన్నీ ఆ రూము, ఆ ఇల్లంతా పరిశీలిస్తే ఆ పిల్లోడు పడుకునే బెడ్‌రూమ్ దగ్గరలోనే ఒక ఫోటో ఉంది. ఏంటంటే పులి ఒక మేకని, ఒక చిన్న జంతువుని వేటాడి ఆ కాలు కింద వేసి తినడానికి ట్రై చేస్తుందనమాట. ట్రై చేస్తున్నట్టు ఆ ఫోటో వాళ్ళ ఇంట్లో ఉన్నది. అప్పుడు ఇది డాక్టర్ గారు చూసి అప్పుడు డాక్టర్ గారికి స్ట్రైక్ అయిందనమాట. ఎందుకంటే అప్పుడు అడిగారట ఆళ్ళ నాన్నగారికి, "ఈ ఫోటో ఏ ఎవరు పెట్టారు?" అనంటే, "ఈ ఫోటో నేనేనండి తగిలించాను" అని వాళ్ళ నాన్నగారు చెప్పారన్నమాట. "ఈ ఫోటో ఇమ్మీడియేట్‌గా తీసేయండి. తీసేసి ఈ ఈ ఫోటో బదులు చక్కని పచ్చని చెట్లు, ప్రకృతి ఉన్న ఫోటోని పెట్టండి. చక్కగా సౌందర్యంతోటి అంటే చెట్లు, ఆ వాతావరణంతో ఉన్న ఫోటో పెట్టండి. ఈ ఫోటో తీసేయమని" చెప్పారన్నమాట. అంటే ఏంటి అర్థమైందంటే, అప్పుడు ఆళ్ళ నాన్నగారిని అడిగారు. ఈ ఫోటో పెట్టక ముందు ఈ అబ్బాయి ఎలాగుండేవాడు? ఈ ఫోటో పెట్టిన తర్వాత ఎలాగున్నాడు అని అడిగానన్నమాట. అడిగితే వాళ్ళ నాన్నగారు అన్నారు, "చాలా మంచివాడండి మా అబ్బాయి. ఈ జంతువులంటే చాలా ప్రేమగా ఉండేవాడు. తోటి పిల్లలతో స్కూల్‌లో కూడా పిల్లలతో కూడా ప్రతి పిల్లోడిని కొట్టేస్తున్నాడు, చేసేస్తున్నాడని స్కూల్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. అంతకుముందు అవేమి లేవు. అందరితో ఫ్రెండ్స్‌తో బానే ఉండేవాడు. జంతువుల పట్ల ప్రేమ ఉండేది. ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కరిని కొట్టడానికి, హింసించడానికి చూస్తున్నాడు ఈ అబ్బాయి" అని జెప్పేసంటే, అప్పుడు ఆ డాక్టర్ గారికి అర్థమైంది. మీరు ఈ ఫోటో పెట్టిన కానించి ఆ అబ్బాయి మైండ్ సెట్ మారింది. ఎందుకంటే పదే పదే ఆ ఫోటోని చూస్తుంటే తన మైండ్‌లో ఏమవుతుందంటే, ఆ పులి ఆ చిన్న జంతువుని చంపుతుంది కదా! ఆ క్రూరత్వం ఈ అబ్బాయిలో ప్రవేశించిందనమాట. అంటే హింస ప్రభావం ఈ అబ్బాయిలో ప్రేరేపించింది. ఆ ప్రేరేపణ వల్ల ఈ అబ్బాయి ఏం చేసాడంటే, ఇంకా ఏది చూసినా దాన్ని చంపేయాలి. అంటే కోపం ఉంటుంది. ఆహ్, ఫ్రెండ్స్‌తో కూడా స్నేహంగా ఉండకంటే వాళ్ళని కొట్టాలి, చెయ్యాలని ఇదిగా ఉంటుంది. అంటే నిజంగా ఆళ్ళ నాన్నగారు తొందరగా తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి కోలుకున్నాడు గానీ, లేదంటే ఆ అబ్బాయి ఇంకా ఎలాగుండేదో తెలీదు. ఎప్పుడైతే ఫోటో మార్చారో, ఆ అబ్బాయిలో రోజు రోజుకి మార్పు కొంత తగ్గిపోయిందంట. మార్పు మంచిగా వచ్చిందట. ఆ డాక్టర్ గారు చెప్పారన్నమాట. జాన్ జాగ్రత్త బుక్‌లో రాసారన్నమాట. అంటే చూడండి అంటే చూపుని బట్టే దృష్టి బట్టే ఆలోచనలుంటాయి. మన చూపు ఎటు వెళ్తుందో, మన దృష్టి ఎటు వెళ్తుందో, మన ఆలోచన అలాగే ఉంటుంది. ఆ ఆలోచన బట్టే మన జీవితం ఉంటది మాస్టర్స్. మనకు తెలియకుండానే పదే పదే నెగెటివ్ వింటున్నామనుకోండి, మన మైండ్‌లోకి ఎక్కించుకున్నామనుకోండి, అలాగే తయారైపోతాం మనం. అదే పదే పదే మంచి వింటున్నామనుకోండి, అలాగే తయారైపోతాం మనం. కాబట్టి ఏదైనా మన ఈ మనం ఏదైతే మనం ఈ దేహాన్ని ఎంత మంచిగా వాడుకుంటామో, ఈ దేహానికి అనారోగ్యం రావాలన్నా, ఇది ఎక్కువ సంవత్సరాలు జీవించాలన్నా అంతా మన చేతిలోనే ఉంది. అనా అనారోగ్యం వచ్చిందని భయపడవలసిన అవసరం కూడా లేదు. దాని మన మైండ్ సెట్ మార్చుకుంటే అనారోగ్యం క్లియర్ అయిపోద్ది. ఎందుకంటే అది తెచ్చుకుంది మనమే కదా! మరి తెచ్చుకుంది మనమైనప్పుడు పోగొట్టుకునే శక్తి కూడా మనకే ఉంది కదా! ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ అన్నీ మనం నేర్చుకుంటున్నాము, మనం తయారు చేసుకుంటున్నాము, మనం అనుభవిస్తున్నాము అంటే, ఇంత సృష్టి చేసేవాళ్ళమి ఒక రాయిని తీసుకొచ్చి ఒక శిల్పంగా మలిచి దాన్ని పూజ చేస్తున్న వాళ్ళు, మరి ఆ రాయిని దేవుడిగా పూజిస్తూ ఆ రాయికంత శక్తి వచ్చినప్పుడు, మన పూజ చేస్తున్న మనకెంత శక్తి ఉండాలి? మరి మన ప్రతీదీ మన ఆలోచనే కదా! అసలు ఏం చెప్పారు? మనకి 8 పుష్పాలు సమర్పించమన్నారు. భగవంతుడికి అవి ఇవి ఇమ్మని చెప్పలేదు. ఎందుకంటే ఆయన సృష్టించింది అవన్నీని. ఆయనకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చెప్పింది ఫస్ట్ పుష్పం ఏంటి? అహింసా పుష్పం చెప్పారు ఫస్ట్ మనకి. అహింసా పుష్పం ఏంటి? మనం ఏ జీవిని చంపకూడదు. అంటే య ఏ ఏ జీవినే కాదు. అంటే పుష్పాలు గాని, అంటే ఒక జంతువులు గాని, మనుషులు గాని, ఒక మాటల వల్ల గాని, చేతల వల్ల గాని బాధ పెట్టకూడదు. అహింసా పుష్పం అంటే చంపకూడదు, వాటిని తెంపకూడదు. ప్లస్ ఏంటంటే మనం ఎవరిని బాధ పెట్టకూడదు. ఇది ఫస్టు మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే ఇవన్నీని. మనం మనం సమర్పించవలసిన పుష్పాలు 8 పుష్పాలు. అంటే ప్రతీదీ మనం నేర్చుకోవాల్సిందే కదా! అలాంటి పుష్పాలు సమర్పించాలి దేవుడికి. అదేంటి ఫస్ట్ అహింసా పుష్పం. అంటే అందుకే అహింస పరమో ధర్మం అన్నారు. అంటే చూడు
అన్ని ధర్మాల కన్నా అహింసా ధర్మం చాలా గొప్పది అన్నారు పరమధర్మం. కాబట్టి అలా అలా మనం ఉండగలిగితే మన దేహం అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలేంటి? మన కన్ను, ముక్కు, చెవులు ఇవి ఈ ఈ ఇంద్రియాలు, ఈ పంచేంద్రియాలు ఎటు చూస్తే కళ్ళు ఎటు చూస్తే అటే ఆకర్షించబడతాం మనం. అదే ఆలోచన మన మైండ్‌లోకొస్తుంది. ఒక వ్యక్తిని చూడగానే వెంటనే అక్కడ ఆ సిట్యుయేషన్ ఏంటో మనకు తెలీదు. ఆ చూసే దృష్టి బట్టి ఆంజనేయ చూసుకుంటాం మనం వెంటనే ఆలోచన చేస్తాం. అది అక్కడ జరుగుతుంది ఏంటో తెలీదు. అసలు నా మంచోదో చెడోదో తెలీదు దానికి. కాబట్టి ఇలాంటివి మనకి జరుగుతూ ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం. అందుకే ఇంద్రియాలు నిగ్రహించుకోమంటారండి. అంటే నీ చూపు వెళుతున్నంత వరకు పరిగెట్టకద్దు. అందుకే మనకి ధ్యానం ఏం చేస్తాం మనం కళ్ళు కట్టేసుకుంటాము. ఇంకా చేతులు కట్టుకుంటాం, కాళ్ళు కట్టుకుంటాము. ఇంకా ఏది ఉండదు. కళ్ళు మూసుకోగానే ఇంకేంటి ఏ దృష్టి ఎటువైపు వెళ్ళదు కదా! ఒక మనిషి పని చేస్తది కాబట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకా చెవులు వింటే శబ్దాలు వింటే చెవి పనిచేస్తది. కాబట్టి నోరు పనిచేయదు కదా! అందుకని కళ్ళు మూసుకున్నాం కాబట్టి ఇంక నోరుతో మాట్లాడే పనే లేదు ఇంకా. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహాన్ని ఎప్పుడైతే మనం ఉంచుకుంటామో, మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటామో, చూసే వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అని అనుకుంటాం. వాళ్ళెంత అందంగా ఉన్నారు, ఇంత అందంగా ఉన్నారని. అంటే మన దృష్టి చూసే దాన్ని బట్టి అంటే బయటనున్న బాహ్య శరీరాన్ని చూస్తున్నాం కానీ, ఆ లోపలున్న ఆత్మను మనం చూడట్లేదు. సహజంగా ప్రతి ఒక్కరు చేస్తుందిలెండి. ఎందుకంటే అదేంటి ఆవిడ చూస్తే అంత నల్లగుంది, అతను చూస్తే అంత తెల్లగా ఉన్నాడు. అదేంటి అతను చూస్తే అంత నల్లగా ఉన్నాడు, ఆవిడ చూస్తే అంత తెల్లగా ఉంది. అదేంటి పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నారు. ఇదేంటి? మనకెందుకు? ఎందుకంటే వాళ్ళకి ఇష్టపడి వాళ్ళు చేసుకున్నారు. మరి మనం అంటూ జడ్జ్‌మెంట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇంద్రియాలు పనిచేస్తున్నంత సేపు మనకి అది ఆళ్ళ కారుంది నాకు కారుండాలి. వాళ్ళకి పెద్ద ఇల్లుంది నాకు అలాంటి పెద్ద ఇల్లుండాలి. వాళ్ళకి పెద్ద టీవీ ఉంది నాకు పెద్ద టీవీ ఉండాలి. వాళ్ళు మంచి బట్టలేసి నేను అలా దర్జాగా అంటే మన ఇంద్రియాలు అదుపులో ఉంచుకోలేకపోతే మన మనసు అనే కళ్ళెము ఆ ఇంద్రియాలను ఆడిస్తూ ఉంటది. మన మనసు ఏం చేస్తదన్నమాట ఇంద్రియాలంతా తన గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తూ ఉంటది. మనం దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం. ఆ మనసు వెనకాతల. మన జీవితం తారుమారైపోతూ ఉంటది. ఎప్పుడైతే నిగ్రహించుకున్నామో అంటే ఉన్న దాంతో తృప్తి పడుతూ, మన జీవన శైలిని మనం అర్థం చేసుకొని బ్రతకగలిగితే మాత్రం అద్భుతంగా జీవించగలుగుతాం ఈ భూమి మీద. ఆనందంగా జీవించగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడు ఏది రావాలో అప్పుడొస్తది. అలాగొస్తే మనం ఆనందం పడతాం. ఎందుకంటే భగవంతుడు తెలుసు నీకెప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడిస్తే మనం ఆనందంగా జీవించగలుగుతాం. మనం ముందుగా అడిగి తీసుకున్నామనుకో దానివల్ల తపన పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాము. రేపేం జరుగుతుందో మన జీవితాల్లో మనకు తెలీదు. కాబట్టి ఉన్న దాంతో తృప్తి పడుతూ మన జీవితం ఆళ్ళకుంది మనకి లేదనుకోవడం వాళ్ళు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వాడికుంది. మనం ఏ జన్మలో ఏ పాపం చేసామో మనం ఈ జన్మలో ఈ డిజైన్ చేసుకొని వచ్చాం. ఇలా ఉండాలని తెచ్చుకున్నాం. అది మనదే కదా! మన వాస్తవమే కదా! అలాగే మనం ఇంద్రియ నిగ్రహాన్ని ఉంచుకుంటే మన శరీరం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటది. ఎందుకంటే ఇంద్రియాలను ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటూ ఇది నాది కాదు. ఇలాగ నేను ఉండకూడదు అని ఎప్పటికప్పుడు మనం అనుకున్నాం అనుకోండి మన మాటలకు గాని, చేతలకు గాని మన చూపుకి గాని అన్నిట్లి పట్ల మనం దృష్టి ఎందుకు నేను ఇలా ప్రవర్తిస్తున్నాను? నేను ఇంతకుముందు ధ్యానం తెలియకముందు ఒకలా ఉన్నాను. ఇప్పుడు ధ్యానం తెలిసిన తర్వాత నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? ఎందుకు ఇలా చేస్తున్నానని మనకి మనం సెల్ఫ్ చెక్ అందుకే అంటారు మనం సెల్ఫ్ చెక్ చేసుకోండి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోండి అంటారు. ఎందుకంటే మన అప్పుడెప్పుడైతే సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నామో మన ఇంద్రియాలు మనం అదుపులో పెట్టుకున్నట్టే. ఎందుకంటే మనసుననేది మనం దాని మీద పరిగెట్టకుండా మనతో మనం ఉంటున్నాం. మన ఆత్మతో మనం కలిసి ఉంటున్నాము. అప్పుడు దేహం అద్భుతంగా పనిచేస్తుంది కదా మాస్టర్స్. తర్వాతేంటి దయా పుష్పం అన్నారు. అంటే మన దయ అంటే మన కుటుంబంలో ఉన్న వాళ్ళ పట్ల దయ చూపించడం కాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల దయ చూపించామంటారు. అంటే చుట్టూ ఉన్న జీవరాశి పట్ల ఒక చెట్లవ్వచ్చు, జంతువులవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పశుపక్షాదులవ్వచ్చు, మనుషులవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ పట్ల దయ కలిగి ఉండండి. వాళ్ళు చెడ్డవాడే అవ్వచ్చు, దుర్మార్గుడే అవ్వచ్చు, శత్రువే అవ్వచ్చు. కానీ వాడిని క్షమించండి. అంటే వాళ్ళ పట్ల మీరు కరుణ, దయ కలిగి ఉండండి. కానీ ఇప్పుడు వరకు చాలా మంది అది ఉన్నారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సపోజు మనం లేదనుకోడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక ఇల్లు కాలిపోతుందనుకోండి, వెంటనే ఏం చేస్తాము, అప్పటి వరకు పక్కింటోడు మనకు శత్రువే. వాడికి మనకు గొడవైంది మన మాటలు లేవు. ఎప్పుడైతే మన ఇల్లు కాలిపోతుందో గబగబా అందరూ వస్తారు. చుట్టుపక్కల అందరూ వచ్చేస్తారు. వచ్చి గబగబా వచ్చి ఆరుతారు. అంటే అక్కడేటైంది? కాలిపోతుందని చూస్తూ ఊరుకోలేదు కదా! అప్పుడు శత్రువా, మిత్రువా అని చూడరు. ఆర్పాలనే తపన ఉందే అంటే అది గొప్ప గుణమే కదండీ! అందరూ సహకారం అందిస్తారు.
అందిస్తున్నారు అంటే ఒకళ్ళు ఏం చెడు జరుగుతుందంటే గొప్పకుని వెళ్ళి అందరూ ఎవరైనా పడిపోతే గొప్పకుని లేపుతారు. ఎందుకు అంటే ప్రతి మనిషిలో కూడా ఈ గుణాలు ఉన్నాయి. అందుకే ఎవరు చెడ్డవాళ్ళన్నప్పుడు లేదు. కాబట్టి ఆ దయ అందరిలో ఉంది. అది మనం పైకి తీసుకురావడమే. ఎప్పుడైతే మనం దయతో అందరి పట్ల ఎవరేమనుకున్నా మనకెందుకు? మనం ఎలాగుండాలో అలా ఉంటే సరిపోతుంది కదా! అని అనుకుంటూ ఉంటే, అది ఎప్పుడొస్తదంటే మనం ధ్యానం చేస్తేనే వస్తది మాస్టర్స్. ఎందుకంటే ఆత్మస్థితిలోకెళ్తున్నప్పుడు ప్రతీదీ మనకు అర్థమవుతుంది. అలాగే తర్వాత ఈ సత్సంగాలు వినడం వల్ల, పుస్తకాలు చదవడం వల్ల మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడ ఆగిపోతున్నాం? మన లోపల ఏమున్నాయి? అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటాం. ఇంత ఎదిగిపోయిన క్లాసులు చెప్పేస్తున్నామా? ఇంత ఎదిగిపోయాము అని అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకే తెలుస్తది. వాళ్ళు ఎంత ఎదిగి ఉన్నారు, ఎవరి లోపం ఎంతుందనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తది. భగవంతుడు కూడా అనుకుంటాడు. మనం సమాజం అనుకోవచ్చు. మనం మంచిగా ఉన్నాం అనుకోవచ్చు. కానీ భగవంతుడికి తెలుసు అంతని. మనం అంటే మన లోపల ఏమనుకుంటున్నాము, మన ప్రవర్తన ఎలాగుందనేది మనకి తప్ప ఆ భగవంతుడికి మనకు తప్ప ఇంకెవరికీ తెలీదు. నడిపిస్తుంది ఆయనే గాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. లోపల ఉన్నాడు గాబట్టి. ఎక్కడ బయట లేడు కదా! అందుకే లలితాదేవి అంటది, "అంతర్ముఖ సమారాజ బహిర్ముఖ సుదుర్లభ." నీ అంతరంగ నేనున్నాను. నువ్వు బయట వెతకవద్దు. అని చెప్పి ఆవిడ చెప్పింది. అంటే మన అంతరంగంలోనే ఇప్పుడు శ్రీరామదాస్ చూడండి. అంతరంగంలోనే రాముడెక్కడ అని అంటే నీ లోపల ఉన్నాను చీల్చమని అప్పుడు చూసుకో అంటే ఆయన హృదయంలో ఉంటాడు. అలాగే హనుమ వారు కూడా నా రాముడేటి నా దేహంలో ఎక్కడున్నాడు అని అనుకుంటాడు. నీ హృదయంలో ఉన్నానని చెప్పేసి ఆ హృదయాన్ని చీల్చినప్పుడు అందులో ఉంటారు. అంటే వాళ్ళు ఎందుకు అలా చరిత్ర ఎందుకు చెప్తున్నాయంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో భగవంతుడు కొలివై ఉన్నాడని చెప్తున్నాడు. అంటే ఆళ్ళకి కాదు మనందరి దేహాల్లో కూడా ఉన్నాడు. ఎందుకంటే మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, మన దేహం కూడా అంత అద్భుతం కాబట్టి, అది దయా పుష్పం ఉండాలి. నెక్స్ట్ నాలుగో క్షమా పుష్పము. క్షమా పుష్పం ఏంటి? ప్రతి ఒక్కరిని క్షమించే గుణం ఉండాలి. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు. మొన్న ఈషా ఫౌండేషన్‌కెళ్ళాం మేము. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్‌కెళ్ళాం. అక్కడ ఆ వాసుదేవ్ గురూజీ చెప్పేది అదంతే అదే చెప్తారట. వాడికి 7 నెలలు ట్రైనింగ్ యూత్‌కి ఇస్తారంట. మీరు బాహ్య చదువులు చదువుతున్నారు కానీ ఏమీ నేర్చుకోవటం లేదు. ఈ బాహ్య చదువులు ఎందుకు పనికిరావు. మీరు అసలైన చదువు చదవండి. ఆ చదువు చదివితే మీరు భూమి మీద ఆనందంగా జీవించగలుగుతారు. తర్వాత ఈ భూమి వదిలిన తర్వాత కూడా మీరు అద్భుతంగా జీవించే శక్తి మీలోనే ఉంది. చదవాల్సిన చదువు అది ఆత్మజ్ఞాన చదువు చదవండి అని చెప్తారనమాట. అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఏమైనా ట్రైనింగ్ ఇస్తారంటే, నువ్వు ఎలాంటి వాడితో అయినా సరే అంటే మేము అడిగాం వాళ్ళకి మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తారు? ట్రైనింగ్ అవుతున్నట్టు అడిగితే వాళ్ళు చెప్పారన్నమాట. ఎలాంటి వాళ్ళతో అయినా జీవించగలగాలంట. మనం ఏమనుకుంటాం వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళు ఇలా ఆళ్ళ మీద ఈళ్ళ మీద ఊసలాడతారు అని సహజంగా అనుకుంటాం. కానీ అలాంటి వాళ్ళతో మనం జీవించడం వల్ల వాళ్ళు, వాళ్ళు మార్చగలిగే స్థితి మనకుంటది గాబట్టి. ఎందుకంటే మనం తెలుసుకున్నాం. తప్పు, ఒప్పు తెలుసుకున్నాం. వాళ్ళకి తెలీదు పాపం. వాళ్ళు అజ్ఞానులు ఉన్నారు. మనం వాళ్ళకి దూరం పెడితే వాళ్ళు ఇంకా అలాగే ఉంటారు అజ్ఞానులని. మనం వాళ్ళతో జీవించగలిగితే, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, మనం చూసి నేను మారాలి, తనలాగా ఉండాలి అని అప్పుడు వాళ్ళ మార్పు వస్తది. అంటే ఎలాంటి వాళ్ళతోనైనా ఎలాంటి పరిస్థితి జీవించాలంట. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవించగలగాలి. అంటే నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు. నేను అంటే నాకు మంచి ఇల్లే కావాలి, బెడ్డే కావాలనుకోకుండా, నువ్వు నేల మీద పడుకోనైనా ఉండాలి, ఎండలో పడుకోవాలి, చెట్టు కిందైనా పడుకోవాలి, ఎలాగైనా పడుకొని జీవించగలగాలి. అది ఒక ట్రైనింగ్ ఇస్తారంట. తర్వాత నీ ఆహారపు అలవాట్లు మార్చుకోమని చెప్తారన్నమాట. ఏ ఆహారం తినాలో కూడా చెప్తారంట. తర్వాత ఎలా మాట్లాడాలి అని చెప్తారంట. తర్వాత స్మైల్‌తో ఉండాలి. ప్రతి క్షణం ఎప్పుడు స్మైల్‌తో ఉండాలి. ఆళ్ళు ఎలాంటి వాళ్ళు అవ్వచ్చు. నేను చిరాకు పడొచ్చు. నిన్ను కోపగించుకోవచ్చు. నువ్వు సమాధానం స్మైల్‌తో చెప్పాలి. అందుకే అక్కడ బోర్డ్‌లో ఏమంటారంటే, అక్కడ ప్రతి ఒక్కరు ఆ ట్రైనింగ్ అవుతున్న అది ట్రైనింగ్‌లో భాగం అన్నమాట. ట్రైనింగ్ అవుతున్నోళ్ళందరూ అన్ని చోట్ల ఉంటారు కొన్ని. ఆ చోట్ల ఉండి వాళ్ళు మాట్లాడరు. నవ్వుతూ ఒక బోర్డ్ ఉంటది. తమిళంలోనే, ఇంగ్లీష్‌లో ఉంటదండి. ప్లీజ్ సైలెన్స్ అని. హ్మ్. అంతే. ఆ బోర్డ్ పట్టుకొని వాళ్ళు నవ్వుతూ నించుంటారు అంతే. గబుక్కుని మనం వాళ్ళని చూసి ఆ బోర్డ్ చూసేటప్పటికి మనం సైలెంట్ అయిపోతాం. అక్కడ మాటలుండవు. అక్కడ సెల్ ఫోన్‌లు ఎక్కువ వాడనివ్వరు. సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడకూడదు. ఆ పరిసరాలంతా మౌనంతో ఉండాలి. సాధన చేసుకోవాలి. ధ్యానమే అక్కడ. ఎందుకంటే ధ్యానం చేసుకుంటే ఏంటి నీలోకి నువ్వు ప్రవేశించినప్పుడు నీకు సమస్త సృష్టిలో అద్భుతంగా కనిపిస్తుంది. అంటే చూసే ప్రతి ఒక్కరు కూడా నీకు దైవ స్వరూపుగా అనిపిస్తదనమాట అది. ఎంత సాధన చేసుకుంటామో అంత ఆత్మోన్నతికెళ్తాం. అంటే దేహంలో ప్రతి ఒక్కరు దేహదారులుగా కాకుండా ఆత్మస్థితిలో మనం చూడగలుగుతాం. ఆయన చెప్పే ట్రైనింగ్ అంతా అదే. చాలా అద్భుతంగా అక్కడ వాతావరణం ఉంది. అక్కడ పూజలు లేవు ఆడ. శివలింగం పెద్దదుంది అక్కడ. ఓన్లీ అక్కడ కూర్చొని ధ్యానం 15 మినిట్స్. ఒక్కొక్క గ్రూప్‌ని పంపిస్తారు. ధ్యానం అయిపోయిన తర్వాత మనం బయటకొస్తే ఇంకో గ్రూప్ వెళ్తుంటది. అంత ఎనర్జీస్ అంటే అక్కడే అందులోనే కాదండి.
ఆ శివలింగం దగ్గర కాదు, ఆ ప్రక్కన చూస్తున్న ఫారినర్స్ వస్తారు, యూత్ వస్తున్నారు. ఎంత బాగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఒక ఎండలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఎక్కడ పడితే గట్ల మీద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చుండిపోయి కదలకుండా బొమ్మలా ఉండిపోతున్నారు. అంటే అక్కడ తెలుసుకుంటున్నారు వాళ్ళు. అసలు చెప్పాలంటే మన మనకన్నా మన సాంప్రదాయాలు ఎక్కువ పాటిస్తుంది ఫారినర్సే. ఎన్‌లైట్‌మెంట్ అవుతుంది వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ప్యూరిటీగా ఉంటారు. చిరునవ్వుతో ఉంటారు. ఎప్పుడు స్మైల్‌తో ఉంటారు. మనమే అహంకారాలతోటి, అజ్ఞానాలతోటి ఎందుకంటే భారతదేశం భగవద్గీత చదువుతున్నారు వాళ్ళు. లలిత సహస్రం చదువుతున్నారు వాళ్ళు. వాళ్ళు పాటిస్తున్నారు చక్కగానే. భగవద్గీత చదువుతూ పాటిస్తున్నారు. వాళ్ళు అన్నిని మౌనంగా ఉంటారు. స్మైల్‌తో ఉంటారు. సహకారం అందిస్తూ ఉంటారు. కానీ మనం ఇవన్నీ తెలుసుకొని అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాం మనం. కాబట్టి మనలో ఉన్న గుణాలు మార్పు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి నెక్స్ట్ ఏం చెప్పారంటే ఐదోది శాంతి పుష్పం. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి శాంతి పుష్పం. యాక్సెప్టెన్సీ ఉండాలి. అంటే మనల్ని మనం అంగీకరించుకోవాలి ముందు. వా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకునే కన్నా, ఆళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటే నువ్వు తక్కువనే అర్థమవుతుంది కదా! అందుకే నువ్వు ఎప్పుడు నువ్వు గొప్పదని అనుకో. మనం గొప్పవాళ్ళని అనుకోవాలి. అబ్బా! నేను చాలా అదృష్టవంతురాలిని. నేను చాలా చాలా అదృష్టవంతురాలిని. నేను చాలా అంటే నేనొక శక్తి చైతన్య స్వరూపాన్ని నేను. నేను దివ్యాత్మ స్వరూపురాలిని. నేనొక ఆత్మ స్వరూపురాలిని అని ప్రతిక్షణం మనం అనుకున్నప్పుడు జీవితం అద్భుతంగా మారిపోతుంది మాస్టర్స్. మన దేహం దేవాలయం అయిపోతది. ఈ మాంసపిండం మంత్రపిండంగా తయారైపోద్ది. ఎందుకంటే మనల్ని మనం ఈ దేహం అనే భ్రాంతిలో నుంచి ఆత్మస్థితిలోకి తీసుకెళ్తున్నప్పుడు, ఈ శరీరం మా అణువణువు కూడా పులకించిపోతూ ఉంటది మాస్టర్స్. కాబట్టి మనం కూడా చేసుకోవాల్సిన అంటే యాక్సెప్టెన్స్ మన మీద మనం యాక్సెప్ట్ చేయాలి. జరుగుతున్న ప్రతి విషయం పట్ల యాక్సెప్టెన్సీ ఉండాలి. ఏది జరిగినా మన మంచికే. అదే అంటారు కదా! పెద్దవాళ్ళు. జరిగేది మన మంచికే, జరుగుతుంది మన మంచికే, జరగబోయేది మన మంచికే. ఏంటో నీకు తెలీదు. ఇప్పుడు అద్భు ఇప్పుడు బాధపడొచ్చు. నెక్స్ట్ అద్భుతం జరగొచ్చు. ఇప్పుడు ఆనందంగా ఉండొచ్చు. నెక్స్ట్ బాధ ఉండొచ్చు. కానీ ప్రతిదానికి యాక్సెప్ట్ చేయలే. ఇవన్నీ నేర్చుకోవడానికి భూమి మీద వచ్చాము. ఈ ఈ శరీరాన్ని తీసుకొని ఇంత ఛాలెంజ్‌లు నిజం చెప్పాలంటే బాధలు, కష్టాలు అనిపిస్తున్నానందుకు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అంత ధైర్యంతో నేను ఇన్ని భరిస్తాను అనుకోని ఆ సాహసమైన ఆత్మ అదనమాట. అందుకే ఒకటి తీరిపోతుంటే ఒకటొస్తుంటది. ఒకటి తీరిపోతుంటే ఒకటొస్తుంది. ఎందుకొస్తుంది అది? వాళ్ళు అంత నేను భరించగలను. ఎందుకంటే ఆత్మ భరించగల శక్తి ఆత్మకుంది. ఎందుకంటే ఆత్మ అనంతం కాబట్టి. దేహంతో అయితే భరించలేమనుకుంటా. దేహభావంతో ఉంటే భరించలేమమ్మో! నాకేంటి ఈ బాధ, నాకు ఈ కష్టాలు అనుకుంటా. నేనొక ఆత్మని. నేను దైవా సంభూతురాలు. నాకేదైనా సాధ్యం అనుకుంటూ ఉంటే, అప్పుడు ఏదైనా భరించే శక్తి చాలా ఈజీగా వస్తుంది. అంటే వస్తుంటే పరీక్షలు దాన్ని మనం ఇది అనుభవ జ్ఞానం అనుకుంటాం కాబట్టి. అంటే అక్కడ యాక్సెప్ట్ చేశాం కాబట్టి, ఆ కర్మ అనేది పోతుందనమాట. కాబట్టి ఇదంతా మనకి మనం ఉద్ధరించుకోవడానికే. కాబట్టి ఇదంతా మనం చేసుకున్నది. శాంతి. తర్వాత తపఃపుష్పం. తప్పించాలి. నేనేం చెయ్యాలి? భూమి మీదకి ఎందుకొచ్చాను? అంటే ఎప్పుడు ఈ బాహ్య ప్రపంచంలో ఈ కొట్టుమిట్టాడుతూ ఉండడమే కాదు. నేను భూమి మీదకొచ్చానంటే నా పర్పస్ ఒకటుంటది. నేను ఏం చెయ్యాలి? నా వంతు కర్తవ్యం ఏంటి? నేను ఎంతవరకున్నాను? అంటే ఎక్కువ ఏంది హరీబురి పరిగెట్టేసి ఏదో చేసేయాలి. వాడు చేస్తున్నారు, నేను చేసేయాలి, వాళ్ళు అయ్యో! నేను అలా అలా చేయలేకపోతున్నానని బాధపడాల్సిన అవసరం లేదు. మనం మన దగ్గర మనతో మనం ఉంటూ మనది మన చు మనకి ఏం మన దగ్గరున్న మనం ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తప్పి ఆ త తపన ఇంకా నేను ఏం చేయగలను? నేను ఇంకా ఏం చేయగలను? తపన పడుతున్నప్పుడు మనం దేహం చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉంటది. అందుకని చెయ్యలేను, నేను చెందలేను అని అనుకుంటే అక్కడ కుంచుకుపోతూ ఉంటది శరీరం. అందుకే శరీరానికి రాజులు మనమే. ఈ శరీరానికి ఎంత మనం చెప్పుకుంటామో ఈ దేహం అద్భుతము. ఈ దేహానికి థాంక్స్ చెప్పుకుంటూ నాకు ఎంతో సహకరిస్తున్నందుకు నన్ను అని ప్రతీదీ నాకు ఇన్ని సమస్యలొచ్చినా నేను తట్టుకొని నిలబడగలిగానంటే నువ్వు సహకరించబట్టే కదా! అని దేహానికి థాంక్స్ చెప్పుకుంటూ, మనకి యాక్సెప్ట్ చేసుకుంటూ, మన ఆత్మ స్వరూపులం కదా! మనం యాక్సెప్ట్ చేసుకుంటూ, ఇతరులు గొప్పవాళ్ళని పొగిడితే మనం కించపరిచినట్టే. ఎవరు ఈ సృష్టిలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అందరూ గొప్పవాళ్ళే. వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని బట్టి వాళ్ళ భూమి మీదకొచ్చి ఆ అనుభవాన్ని పొందుతూ ఉంటారు. అని మనం చదువుకున్నది, మనం తెలుసుకున్నది, మన గురువుగారు చెప్పింది, అన్నిట్లో ఉన్నది అదే జ్ఞానం. అందరి గురువులు చెప్పింది అదే జ్ఞానం. కానీ అది మనం ఎంత వరకు యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం అనేది అది ఎవరికి వాళ్ళే
తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ధ్యాన పుష్పం. ఇవన్నీ మనకి రావాలి అంటే ఇవన్నీ మనలో ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నాయి. అంటే మనలో అరిషడ్ వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, మద, లోభ, మాత్సర్యాలు అన్నీ ఉన్నాయి. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి, శాంతి, సహనము, ఓర్పు, ఇవన్నీ సేవ, ఇవన్నీ మనలోనే ఉన్నాయి. ఈ 2 గుణాలు మనలోనే ఉన్నాయి కదా! ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఈ పుష్పాలన్నీ మనకి ఈ పుష్పాలతో మనం ఉంటాం. మన శరీరం ఈ ఈ దేహం అనే ఈ పుష్పాలతో మనం జీవిస్తూ ఉంటాం ఈ భూమి మీద. ఆత్మ అనే సత్యంలో జీవిస్తూ ఉంటాం. అలాగే ధ్యానం చేస్తూ ఉంటే ఇవన్నీ మనకొస్తాయి మాస్టర్స్. నెక్స్ట్ లాస్ట్‌ది ఏంటంటే సత్యపుష్పం. అంటే నేను నేను చైతన్య స్వరూపురాలిని. నేను అనేది ఇక్కడ లేదు. నాది అనేది ఏమి లేదు. అంతా చైతన్యమే. అందరిలో ఉన్న ఆత్మ ఒకటే. అనుభవపూర్వకంగా ఒక్కొక్కరు ఆ శరీరాన్ని తీసుకొని ఆ భూమి మీద అనుభవాలు పొందుతున్నారు. కాబట్టి ఇదంతా అనుభవ జ్ఞానమే. కానీ అందులో ఉన్న ఆత్మ నేను ఒకటే. అందరి ఆత్మలు నేను ఒకటే. ఆత్మ అనేది ఒకటే. ఏ దేహంలో ఉన్నా, ఒక దుర్మార్గుడి దేహంలో ఉన్నా, అడుక్కున్నవాడి దేహంలో ఉన్నా, ఎవరి దేహంలో ఉన్నా, ఒక పేదవాడి దేహంలో ఉన్నా, డబ్బున్నవాడి దేహంలో ఉన్నా, ఒక రాజకీయ నాయకుడి దేహం, అందరి దేహంలో ఉన్న ఆత్మ ఒకటే. నేను అంతా ఒకటే అనే భావన మనకి రావాలి. అది సత్యపుష్పం. ఆ సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు మన జీవితం ఎన్‌లైట్‌మెంట్ అవుతుంది మాస్టర్స్. ఈ 8 పుష్పాలు మనం చేయవలసి అసలు ఈ 8 పుష్పాలు పాటిస్తే భూమి మీద అద్భుతంగా మనం జీవిస్తాం మనం. ఈ దేహంతో అద్భుతంగా ఉండగలుగుతాం. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఆత్మస్వరూపుడిని. వస్తాయి ఛాలెంజ్. ఎందుకంటే ఆ ఛాలెంజ్ మనం చేసుకొనొచ్చాం. ఇది వస్తది. నేను యాక్సెప్టెన్స్ చేసి దీని నుంచి నేను గట్టెక్కి నలుగురికి నేను అనుభవ జ్ఞానాన్ని పంచుతానని అది చేసుకొనొచ్చాం మనం. కాబట్టి అది మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పంచడమే సత్సంగం. ఈరోజు ఈ జూమ్ ద్వారా ఇంతమంది మాస్టర్‌ల ద్వారా నిజంగా ఈ జూమ్ ఏర్పాటు చేశారు. ఎందుకు? ఇంత ఎన్ని సమస్యలున్న జూమ్ ఒక్కరోజు కూడా ఆపకుండా దాన్ని నడపగలుగుతున్నారంటే, ఆ ఆత్మ ఏర్పాటు చేసిన ఆత్మ ఎంత గొప్పో చూడండి. ఎంత నిజంగా ఆ డబ్బు పెట్టుబడి పెట్టి నలుగురికి ఉపయోగపడాలి నేనని తప్పిస్తూ, ఇన్ని సమస్యలొచ్చినా తట్టుకొని గలుగుతున్నారు అంటే, ఎంత గొప్ప ఉన్నతమైన ఆత్మలు. ఎంత కష్టంలో ఉన్నా ఒక్కరోజు కూడా జూము ఆపకంట ఎవరి ద్వారా కొనసాగుతున్నారంటే, అది ఎంత గొప్ప విషయము చెప్పాలంటే. అంటే ఎంత ఛాలెంజింగ్ అవుతుంది చూడండి భూమి మీద. ఇంతమందికి ఆత్మజ్ఞానాన్ని పంచుతాము. ఎంతమందికి నా ద్వారా ఏ ఒక్క ప్రయోజనం జరగాలి, ఏ ఒక్క ఆత్మైనా మేలుకొల్పాలనే తపన ఉండబట్టే కదా! ఆ తపన ఉండబట్టే ఈ విధంగా ఈరోజు జూమ్ సెక్షన్స్ ద్వారా ఎంతోమంది మాస్టర్స్ ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు, బయటికి కదలలేని వాళ్ళు, వాళ్ళకున్న జ్ఞానాన్ని పంచాలనుకునే వాళ్ళు అందరికీ అవకాశాలు ఉండవు కదా! కొంతమందికి బయటికెళ్ళే అవకాశాలు ఉండవు. కొంతమందికి వెళ్ళే అవకాశాలు ఉండవు. ఎందుకంటే కుటుంబ పరిస్థితులు బట్టి, ఫ్యామిలీ దీన్ని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క స్థితిగతులు బట్టి వెళ్ళని పరిస్థితిలో ఉంటారు. కానీ ఈ జూమ్ సెక్షన్‌లో వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని పంచొచ్చు. వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని పంచొచ్చు. వాళ్ళు విన్న జ్ఞానాన్ని పంచొచ్చు. ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన ఆ మహానుభావులందరికీ శతకోటి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మన గురువుగారు నిజంగా ఆ కరోనా మాత దయ వల్ల అప్పుడు జూమ్ సెక్షన్‌లో ఏర్పాటయ్యి ఎంతో జ్ఞానాన్ని పంచారు. ఎన్నో పుస్తకాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనకిచ్చారు, అందించారు. ఎంతోమంది తెలుసుకున్న ధ్యానం చేసే వాళ్ళు తెలుసుకున్న ఆత్మజ్ఞానం ద్వారా ఎంతో జ్ఞానాన్ని ఈ జూమ్ సెక్షన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతో మందికి ఎన్‌లైట్‌మెంట్ అవుతున్నారు. కొత్తగా జ్ఞానంకొచ్చి ఎన్నో అనుభవాలు పొందుతున్నారు. ఇన్నాళ్ళంతా ఎంతో బాధలతో, సమస్యలతో, దుఃఖంతో బాధపడేవాళ్ళు ఈ ధ్యానం చేసుకుంటూ దాని నుంచి తట్టుకొని నిలబడగల శక్తి వస్తుంది. అంటే ధ్యానం అనే వజ్రాయుధం వాళ్ళ చేతిలో ఉంటుంది. అది ఉంటే ధైర్యంగా నిలబడగలుగుతున్నారు. ఎన్ని సమస్యలున్నా, డబ్బున్నా, లేకపోయినా, ఉద్యోగం ఉన్నా, లేకపోయినా పిల్లల్ని పోషించుకొని తను జీవించగలుగుతున్నారంటే ఈ భూమి మీద ఎంత గొప్పగా ఛాలెంజ్ చేసుకున్న ఆత్మ చూడండి. ఈ అనుభవాలు పొందుతామని చెప్పేసి అలాగున్నా నేను జీవించగలుగుతాం. మేము ఛాలెంజ్‌గా చూపించగలుగుతాము. అంటే ఆ సమయంలో కష్టం అనిపించొచ్చు. తర్వాత ఆ కష్టం ఎప్పుడు కష్టం ఉండదు కదా! ఆ కష్టం గట్టెక్కిపోతది. ఆ తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. ఏంటంటే నేను ఆ కష్టాన్ని ఎలా దాటగలిగాను. అంటే మన లోపల ఉన్న ఈ దేహంతో నడిపిస్తున్న ఆత్మ ఎంత గొప్పో చూడండి. అంటే ఆ కష్టాన్ని తట్టుకొని ఆ దేహం నిలబడగలిగింది చాలా ఉండగలిగింది అంటే, కాబట్టి మన దేహాన్ని నడిపిస్తుంది మనమే కాబట్టి మనమే రారాజులు మాస్టర్స్. అందుకే తులసీదాసు చూడండి మనకి చెప్తారు ఏంటంటే రామచరిత మానస్ అని
పుస్తకాన్ని రాసాడు, హనుమాన్ చాలీస రాసిన ఆ తులసీదాస్ చూడండి. ఆ చిన్నప్పుడే అతను పుట్టినప్పుడే, ఆ అబ్బాయి పుట్టినప్పుడే ఆ తల్లిదండ్రులకు ఒక కొడుకు పుట్టాడు. పుట్టినప్పుడే తల్లిదండ్రులు చనిపోతారు చిన్నప్పుడే. అప్పుడు ఒక దాసి పెంచుతది. ఆవిడే అనారోగ్యం చనిపోయినప్పుడు ఒక సాధువు తీసుకెళ్ళి పెంచుతాడు. ఆ తర్వాత ఆయన ఒకళ్ళకి అప్పజెప్తాడనమాట. అక్కడ అక్కడ అన్నీ నేర్చుకుని ఆ గురువు దగ్గర అన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ గురువు నేర్చుకున్న తర్వాత అక్కడ అన్నీ నేర్చుకున్న తర్వాత ఆ గురువు ఒక గుడిలో ఆయనకి శిష్యుడికి ఇది పూజారిగా పెడతాడు. రాముడి గుడిలోని. అప్పటి నుంచి ఆ రామస్మరణ చేస్తూ, ఆ రాముడి యొక్క అభిషేకాలు, అర్చనలు చేస్తూ, చేస్తూ ఆయన అందులో గడుపుతూ ఉంటే, ఆయన ప్రవర్తనకి ఒక ఆయన గమనించి తన కూతురినిచ్చి వివాహం చేస్తారు. ఆ స్త్రీ అందమైన యువతి. చాలా అందంగా ఉంటది. ఇంకా అప్పటి వరకి భక్తి భావన ఉన్నాడు. ఎందుకంటే భగవంతుని భక్తిలో ఎప్పుడు నిరంతరం గడుపుతున్నాడు. ఎప్పుడు రామ, రామ, రామ అనుకోని ఎప్పుడు రాముడి తాలూకా సంకీర్తనలు పాడుకుంటూ, చేసుకుంటూ రామనామస్మరణ చేస్తూ ఉన్న ఆ పిల్లవాడు పెళ్ళైన తర్వాత భార్య అందానికి ఇదైపోయి తన ఎక్కువ భార్యతో ఇంకా భార్య లేకపోతే జీవితం లేదన్నట్టు ఇంకా భార్యతో భార్య తన సర్వస్వం అన్నట్టు భక్తిని పక్కన పెడతాడు కొంత. ఇంకా భార్య అంటే వ్యామోహం చూడండి మనిషికి. అదే మాయ అంటారు కదా! ఆ భార్య అందానికి ఇంక భార్య తనకు కనబడుతుండాలి ఎప్పుడు నీకు. ఎక్కడికి అలాగా ఒకసారి భార్య పుట్టింటికో దేనికో తను అర్జెంట్‌గా వెళ్ళవలసొస్తే భర్త చెప్పకుండా వెళ్ళిపోద్ది. ఈయన ఆల్రెడీ బయటికి ఏదో పని మీద వెళ్తాడు. వెళ్తే భార్య అర్జెంట్‌గా వెళ్ళవస్తే పక్క ఊర్లో తన తల్లిదండ్రులు ఉంటే వెళ్తది. ఇంటికొచ్చిన తర్వాత భార్య కనపడకపోతే పక్కోళ్ళని అడిగితే పుట్టింటికెళ్ళని చెప్తే, సరే అని చెప్పేసి అప్పుడు రాత్రి అయిపోద్ది. అప్పటికి వెళ్ళడానికి అప్పుడంటే మనలాగా వెహికల్స్ లేవు కదా! అంతా నడుచుకొని వెళ్ళడమే. అయినా సరే భార్యని చూడాలని తపనతోటి, భార్య వ్యామోహంతోటి అర్ధరాత్రి వెళ్తుంటే పెద్ద వర్షం పడిపోతది. పెద్ద వర్షం వచ్చేస్తది. ఆ వర్షం వచ్చినప్పుడు, ఆ వర్షంలో తడుచుకుంటేనే సరే అక్కడ నది వస్తది. నది ఉంటదన్నమాట. నదిని దాటుకొని వెళ్ళాలి అవతల ఆ ఊరికెళ్ళాలంటే. ఆ నదిని దాటుకొని ఆ వర్షంలో కూడా నదిని భయపడకుండా భార్య మీద వ్యామోహంతోటి ఆ నదిని ఈదుకుంటూ ఎళ్తుంటాడు. లాస్ట్‌కి ఆ ప్రవాహం వచ్చేస్తుంటే ఈదలేకపోతుంటే ఈ లోపల గట్టిగా ఒక వస్తువు తగులుతదనమాట. దాన్ని గట్టిగా పట్టుకొని అంటే కర్రలాగా ఒకటి తగిలితే దాన్ని గట్టిగా పట్టుకొని నెమ్మదిగా కర్ర గట్టిగా పట్టుకొని అవతల ఒడ్డుకెళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత అవతల ఒడ్డుకెళ్ళి చూస్తాడు ఆ కర్రని వదిలేటప్పుడు. ఆ కర్ర ఎవరు శవం అదొక శవం అనమాట. ఆ శవం పట్టుకొని నదికి తీసాడనమాట. చూడండి వ్యామోహం ఎంత ఇదిగా ఉంటది. ఎళ్తాడు భార్య ఇంటికెళ్తాడు. వెళ్ళేటప్పటికి అది పెద్ద ఇల్లనమాట. ఆళ్ళ నాన్నగారు ఆళ్ళ పెద్ద ఇల్లు. ఆ పెద్ద ఇల్లు వాళ్ళు గేట్లు ఏసేస్తారన్నమాట రాత్రి పూట. అప్పటికే రాత్రి అయిపోద్ది. గేట్లు ఏస్తారు. అందరూ పడుకుండిపోతారన్నమాట. మరి భార్యని చూడాలంటే గేట్ల మీద ఎళ్ళడం అవ్వదని గోడ దూకి ఆహ్, కి మొత్తం మీద గోడ పైకెక్కాలనుకుంటాడు. పైకి ఎలాగెళ్ళాలంటే పైన మేడ మీద ఉంటది ఆ భార్య. మేడ మీదకి అంటే పైకి వెళ్ళాలనుకుంటాడు. ఎలాగెళ్ళాలో తెలియక మరి గోడ మీ డోర్ నుంచి ఆళ్ళందరూ లేపితే బాగోదు కదా! ఆ టైంలో వచ్చారని వాళ్ళందరూ ఏమనుకుంటారని భయంతోటి ఆ మామయ్యలందరూ ఏమనుకుంటారనే ఉద్దేశంతోటి ఎందుకంటే పెద్ద వర్షము తుఫాన్‌లో వెళ్తుంటారు వెళ్ళారు కదా! అని ఇంక వాళ్ళు ఏమని అనుకుంటారనే ఉద్దేశంతోటి గోడెక్కి భార్య ఆ రూమ్‌కెళ్ళిపోవాలనుకుంటాడు. ఈ లోపల ఒక తాడులా కనిపిస్తది. ఆ తాడు పట్టుకొని నెమ్మదిగా గోడెక్కేసి ఆ భార్య మేడ మీదకెళ్ళిపోతాడు. ఎళ్లి ఆ తాడు వదిలేటప్పుడు చూస్తాడు. ఆ తాడేంటి పెద్ద పామది. ఆ పాముని పట్టుకొని ఎక్కేసాడు. ఆ పాముని కూడా తెలీదు. అంటే అంతా కోరుకునేటప్పుడు చూడండి. అదే అంటారు. మితిమీరిన కోరికలు కళ్ళు మీన కానదంటారు కదా! ఆ టైంలో అతనికి ఆ చీకట్లో ఏం కనబడలేదది. అది పామని కూడా తెలీదు. అది తర్వాత ఇతను వదిలేసిన తర్వాత అది జరజర పాకుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు చూసాడు పాము పెద్దది. అయినా సరే ఇంకా భార్య రూమ్ వెతుక్కుంటూ ఎళ్తాడు. వెళ్లి తలుపు కొడితే భార్య అంటదనమాట. అప్పుడు చూసంటది. ఇంత వర్షంలోని ఇంత అర్ధరాత్రి పూట ఇలా రాగలిగావు అంటే చెప్తాడు. నదిని దాటుకున్నప్పుడు ఇలా శవం కనబడ్డది. ఇలా గోడెక్కినప్పుడు పాము అని చెప్పి. అప్పుడు అంటదనమాట. ఎందుకండి ఇంత నా కోసం నేను రేపు ఎలాగో వచ్చేస్తాను కదా! నా కోసం మీరింత దూరము ఈ తుఫాన్‌లో మీరు వచ్చారు. అంటే ఈ శరీరం అనే మాంసం అంటే ఈ మాంసము ఈ ఎముకలు ధరించిన ఈ మాంసాన్ని చూసి, ఈ అందాన్ని చూసి మీరు మురిసిపోతున్నారా? ఈ ఇది దేహం గాని అనారోగ్యం వస్తే బక్క అంటే బక్క చచ్చిపోతది శరీరము. అప్పుడు ఎముకలే ఉంటది.
ఈ ఎముకల గూడును చూసి మీరు వ్యామోహంలో పడిపోయి నా కోసం ఇంత ఈ ఇప్పుడు నన్ను చూడడానికి ఇంత వచ్చారా మీరు వ్యామోహంలో పడిపోయి? ఈ ఈ వ్యామోహం ఏదో ఆ రాముడిపై పెట్టండి మీరు. మీ జీవితం సార్థకం వద్దనని భార్య అంటదన్నమాట అప్పుడు. అప్పుడు అతనికి మాయ తగ్గి తొలగిపోద్ది. అప్పుడు అనుకుంటాడన్నమాట. నిజమే కదా! నేను ఎంత అజ్ఞానంలో ఉన్నాను. ఏముంది రేపు నా భార్య వచ్చేస్తది కదా! ఒకరోజు పడిపోతే అయిపోద్ది కదా! నేను ఇంత దూరము ఇన్ని ఇది పట్టుకొని ఇంత టైంలో నా భార్యని చూడడానికి వచ్చానంటే వ్యామోహంతో వచ్చాను కదని అప్పటికప్పుడే వెంటనే నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతాడు. భార్య దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇంకా అప్పుడు ఇంకా రాముడి యొక్క దాంట్లోనే రామ రామ అనుకుంటూ రాముడి యొక్క దాంట్లోనే పాటలు పాడుకుంటూ ఇంకా ఆయనతోటే ఎక్కువ జీవితాన్ని ఇంక సాధక చేస్తుంటాడనమాట. ఇంకా భార్య విషయంలో వెళ్ళడం ఇంకా భార్య ఏం చేస్తదనమాట, ఎప్పుడైతే భర్తకి జ్ఞానోదయం కలిగిందో ఆ పుట్టింటో తను ఉండిపోద్ది. తనకు కూడా రామ అనే దానితోటి తను కూడా సాధన చేసుకుంటూ ఉంటది. ధ్యానం చేసుకుంటూ ఉంటదనమాట. సాధన చేసుకొని తన అలా ఉండిపోద్ది పుట్టింటోని. ఇతను మాత్రం ఇంక రామ 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 అనుకుని ఆ గుడికొచ్చిన భక్తులందరికీ ఆ రామనామ సంకీర్తనలు పాడుకుంటూ, రాముడి యొక్క చరిత్ర చెప్పుకుంటూ అన్నీ చేస్తుంటాడనమాట. రాముడి చరిత్రలు అన్నీ వినిపిస్తూ, ఎప్పుడు పారాయణం చేసుకుంటూ, ఇంకా ఆ రాముడితోటే అతని జీవితాన్ని గడుపుతూ ఉంటాడనమాట. అప్పుడు ఆయనకి ఒక అలాగే రోజు సత్సంగం అవుతున్నప్పుడు అందులోనికి ఒక ముసలాయన వస్తుంటాడనమాట రోజుని. ఇతను రోజు రామ రామ అనేటప్పుడు అది ఒక చెట్టు దగ్గర అంటే ఒక చెట్టు దగ్గర ఇది ఎంచమాట గుడి ఇంకా అంటే పూజారి అన్ని వదిలేశాడు. వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈయనకి ఒక చెట్టు దగ్గర కూర్చొని ఈ రామనామ స్మరణ చేస్తూ ఉంటాడు కదా! ఇక్కడ ఒక ఇది కనిపిస్తదనమాట. ఏంటంటే ఒక ఒక దెయ్యం దిగుతది. ఒకరోజు రాత్రిపూట దెయ్యం దిగి అని చెప్తదనమాట. నేను శాపగ్రస్తుడినయ్యి దెయ్యంగా మారి చెట్టు మీద ఉన్నాను. ఎవరైతే సాధన చేస్తారో నువ్వు రామ అంటే నీ చెవులో ఎక్కువ సాధన ఒక దేవుడి యొక్క నామస్మరణ వింటూ ఉంటావో, అది ఎవరైతే నీ దగ్గర ఎవరైతే సాధన చేసిన వ్యక్తి దగ్గర నువ్వు ఉంటావో, అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతది అని చెప్పారు. ఈరోజు మీరు ఎప్పుడు ఈ చెట్టు దగ్గర నిరంతరం సాధన చేస్తూ మీరు నామస్మరణ చేయడం వల్ల నాకు శాప విమోచన అయింది. మీకేమైనా సహాయం చేయాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి అని అంటదనమాట. మీకు నేను ఏ విధంగా సహాయం చేయాలో ఏం కావాలో అడగండి అంటే, అప్పుడు అంటారనమాట, నాకు రాముల వారి దర్శనం చేసుకోనుంది. నేనెప్పుడు రాముల వారిని చూడలేదు. దర్శనం చేసుకోనుంది అంటారనమాట. అప్పుడు అతను ఏమంటాడంటే, నువ్వు రాముల వారి దర్శనం చేసుకోవాలంటే నేను కాదు ఆ దర్శనం ఇప్పించేది. హనుమవారు ఆయనకి ఆయన హనుమవారిని ప్రార్థిస్తే ఆయన మీకు రాముల దర్శనం చేయిస్తారు. అదే ఆయన పని అని చెప్పేసి అది అంటారనమాట. ఆ భూతం మాయమైపోద్ది ఇంకా. ఇంకా తనకి శాప విమోచన అయిపోయిందనమాట. అప్పుడు ఈయన ఇంకా హనుమవారిని జపిస్తూ ఉంటారు. జపిస్తూ ఉంటే అతనే రాస్తాడు హనుమ చాలీస అనమాట. ఇంకా జపిస్తూ ఉంటారు రాముడి కోసం అనమాట. రాముడి దర్శనం చేసుకుంటే హనుమవారిని కోరుకోనని చెప్పేసి. ఇంకెప్పుడు హనుమవారిని అలాగా జపిస్తూ ఉంటే రోజు రాముడి తాలూకా కీర్తనలు, రాముడి యొక్క అవన్నీ వినిపిస్తూ అందరూ సత్సంగం చేస్తూ ఉంటే ఆ! ఆ! అప్పుడు ఈ భూతం అంటదనమాట. భూతం అంటది మరి నేను ఎలాగా హనుమవారిని దర్శనం చేసుకోవాలి? హనుమవారి దర్శనం ఎలాగవుద్దంటే అప్పుడు భూతం అంటది ఏమి లేదు. నువ్వు రోజు సత్సంగం చేస్తున్నావు కదా! హనుమవారు రోజు వస్తున్నారు ఈడికొచ్చి ఒక ముసలివాడి రూపంలో వచ్చి ఈ సత్సంగాన్ని వింటూ అయిపోయిన తర్వాత నీ పాదాలకి దండం పెట్టుకొని నువ్వు ఇచ్చిన పనులు తీసుకొని మాయమైపోతున్నారు అని భూతం చెప్తదనమాట. అప్పుడు ఇంకా అతన్ని పట్టుకుంటే నీకు రాముడి దర్శనం దొరుకుతదంటే అనేసి భూతం మాయమైపోతుంది. అప్పుడు ఇతనికి ఆ రోజు సత్సంగం చేస్తాడు. ఆ రోజు నామ సంకీర్తన చేస్తూ పాడుతూ అందరికి వినిపిస్తూ ఉంటే ఆ ముసలాయన వస్తాడనమాట. వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ ముసలాయన పాదాలకి నమస్కారం చేస్తారనమాట. అంటే ఆ రోజు వారిని కీర్తిస్తూ ఉంటే అప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఆ ముసలాయన ఇతని ఎప్పుడు ఆ ముసలాయన ఇతనికి తులసిదాస్ దండం పెడతాడు. అలాంటిది ఇతను ఏం చేసామంటే ఆ రోజు ఆ ముసలాయన దగ్గరికెళ్ళి పాదాన్ని నమస్కారం చేస్తూ హనుమవార అని అప్పుడు హనుమవారు ప్రార్థిస్తారనమాట. అప్పుడు హనుమంతుడు ఆ ముసలి రూపం ధరించి పెద్ద హనుమంతులైపోయి అప్పుడు అంటారనమాట. నీకు ఏం కావాలి అడుగు అంటే అప్పుడు అంటారనమాట. నాకు రాముడి తాలూకు దర్శనాన్ని ఇప్పించు నాకు అని అంటారనమాట.
దర్శనాన్ని ఇప్పించు అంటే అప్పుడు హనుమవారు ఏమంటారంటే, నువ్వు 41 చూడండి, సాధన అంటే 41 రోజులు అంటారు కదా మనకి. నువ్వు 40 రోజులు సాధన చెయ్యు. 41 రోజు అంటే రాముడి తాలూకా కీర్తనలు రామనామ స్మరణ చెయ్యు. 41 రోజు నువ్వు పంచపక్ష పరమాణం ఉండు. నేను రాముడి వారిని తీసుకొని స్వయంగా మీ ఇంటికి వస్తాను. భోజనం చేయడానికి తీసుకొస్తాను అంటారన్నమాట. ఇంకెప్పుడైతే హనుమవారు చెప్పారో రోజు నామస్మరణ చేస్తూ 40 రోజులు ఆయన గడుపుతారు. 41 రోజు వచ్చింది కదా! ఇవాళ రాముల వారు వస్తారు నా దగ్గరికి అని చెప్పేసి అనుకుని పంచపక్ష పరమాణం వండుతారు. వండేటప్పటికి చూస్తూ ఉంటారు రాములవారు వస్తారని చెప్పేసి. ఈ లోపల ఇద్దరు భిక్షగాళ్ళు వస్తారన్నమాట. వచ్చి భోజనం పెట్టమంటారు ఆకలేస్తుందని. ఈతనేమంటారంటే మా రాముడికి నైవేద్యం పెట్టలేనిది నేను ఎవరికీ భిక్ష వేయను అంటారన్నమాట. సరే వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక 2 కుక్కలు వస్తాయన్నమాట. కుక్కలొచ్చి ఆకలిని కేకలేస్తున్నాయి. అదే అరుస్తూ ఉంటాయి. వాటిలో తగిలేస్తారు. మా రాముడు పెట్టకుండా నీకేమి పెట్టనని చెప్పేసి. సాయంత్రం రాత్రి అయిపోతుంది. రాములవారు రారు. అయ్యో! హనుమవారు తీసుకొస్తానన్నారు రాములవారిని రాలేదు. హనుమవారు రాలేదు. వాళ్ళు రాలేదు అని అనుకోని అలా బాధగా కూర్చుంటాడనమాట. బాధపడుతుంటే అప్పుడు హనుమవారు వస్తారు. వచ్చి అంటారు, ఏది మరి రాములవారు తీసుకొస్తాను కదా! ఏది అంటే అప్పుడంటమాట, నీ దగ్గరికొచ్చారు స్వయంగా నీ దగ్గరికొచ్చారు. నువ్వే గమనించలేదు. అంటే నువ్వెంత అజ్ఞానంలో ఉన్నావో అర్థమవుతుంది. నువ్వే కదా చెప్పావు. నువ్వే కీర్తన ద్వారా చెప్తున్నావు కదా! భగవంతుడు ఏ రూపంలోనైనా వస్తాడు. మనం కూడా అంటాం కదా! భగవంతుడు సర్వాంతర్యామి. సర్వము నిండి ఉన్నాడు. ఆయన ఏ రూపంలోనైనా ఎలాగైనా రావచ్చు అని అంటాం మనం. కానీ నిజంగా వస్తే మనం గమనించే స్థితిలో చాలా మంది ఉండం కూడాని. మనం ఎంత సాధన చేసినా ఆయన తెలుసుకోవడం ఎందుకంటే మాయ కాబట్టి తెలుసుకోలేము. అది ఏ రూపంలోనైనా భగవంతుడు మనకి పరీక్ష పెట్టడానికి రావచ్చు మనకి. అనుగ్రహించడం కూడా రావచ్చు భగవంతుడు. అలాగే నువ్వు చెప్తున్నావు కదా! భగవంతుడు ఏ రూపంలోనైనా రావచ్చు మన దగ్గరికి అన్నావు కదా! నీ కీర్తన ద్వారా. మరి వచ్చారు కదా! నీ దగ్గరికి ఇద్దరు భిక్షగాళ్ళ రూపంలో వచ్చారు. అప్పుడు నువ్వు వాళ్ళకి తిండి పెట్టలేదు. రాముడు పెట్టకుండా పెట్టనని నువ్వు పంపించావు. ఆకలితో వచ్చినవాడిని. అలాగే ఇద్దరు కుక్క రూపంలో వచ్చారు. అయినా సరే నువ్వు వాళ్ళకి తిండి పెట్టలేదు. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని నువ్వు గమనించలేదు. అనంటే అప్పుడు అయ్యో! ఎంత తప్పు చేశా నేను. నిజంగా నేను ఇంత అజ్ఞానంలో ఉన్నానని బాధపడతారన్నమాట. సరే నువ్వు బాధపడకు. నేను రాములవారిని తీసుకొస్తానని అప్పుడు హనుమవారు రాములవారిని తీసుకొస్తారన్నమాట. తీసుకొస్తే అప్పుడు రాములవారికి ఎంతో ఆనందపడిపోతాడన్నమాట తులసీదాసు. పడిపోయి అప్పుడు రాములవారిని స్మరిస్తారన్నమాట. స్మరిస్తే అప్పుడు రాములవారు చెప్తారన్నమాట. సీతారాములు చెప్తారన్నమాట. ఏమనంటే, నువ్వు ఒక జన్మలో వాల్మీకివు నువ్వు. ఈ జన్మలో తులసీదాస్‌గా వచ్చావు భూమి మీదకి. నువ్వప్పుడు మహా సాధన చేసి నా రామాయణాన్ని రాసావు నువ్వు. అప్పుడు రామాయణం జరగలేదు. కానీ నువ్వు రాసావు అప్పుడు. నిజంగా జరిగిన తర్వాత ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే, ఈ రామాయణాన్ని రకరకాలుగా వాళ్ళకి అనుగుణంగా మార్చుకొని రామాయణాన్ని అసలైన రామాయణాన్ని తుడిచిపెట్టిపోయి వీళ్ళు కథలుగా అల్లేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అసలైన రామాయణం కనుమరుగైపోయింది. మళ్ళా నువ్వు రాయు రామాయణాన్ని. అంటే రామచరిత మానస అని పేరు పెట్టి నువ్వు రాయమని చెప్పేసి తులసీదాస్‌కి శ్రీరాములు వారు చెప్పేసి అనుగ్రహించి వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు ఆయన రాస్తారు. రామచరిత మానస అని చెప్పేసి బుక్ రాస్తారన్నమాట తులసీదాసు. అలాగే హనుమాన్ చాలీసా అని చెప్పేసి. కాబట్టి మనం ఈ శరీరం అనే దాన్ని చూస్తున్నాం గానీ లోపల ఉన్న ఆత్మను చూడట్లేదు. దేహంతో అంటే భగవంతుడే వచ్చినా మనం గమనించే స్థితిలో మనం ఉండము. ఎందుకంటే ఇవన్నీ మనం భూమి మీదకి వచ్చిన తర్వాత అందరూ ఎదుర్కొంటున్న సమస్యలు ఇవన్నీని. ప్రతి ఒక్కరిని ఎంతో ఆత్మజ్ఞానం ఉంటే గాని మన ముందుకొచ్చిన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. అంటే అందుకే ఏమంటారంటే మీ చుట్టూ ఉన్న పశుపక్షాదులైనా, వృక్షాలైనా, జంతువులైనా, మనుషులైనా ఎవరైనా సరే అందరూ దైవ స్వరూపులే అనుకోండి. అప్పుడు మనకేమనిపిస్తది? ఎవరొచ్చినా ఆవిడ దైవ స్వరూపంగా చూడండి. దేహాన్ని చూడకండి. ఆత్మ స్వరూపంగా చూడండి. ప్రతి ఒక్కరు ఉన్నది దైవమే. నడిపిస్తుంది దైవమే. ఈ కోట్ల అణువులు నడిపిస్తుంది. ఆ శక్తిని పంపిస్తుంది. దాన్ని మనం తినే ఆహారాన్ని అరిగిస్తూ శక్తిగా మారుస్తూ దేహాన్ని నడిపిస్తూ ఈ దేహం మనం సకర్యం చేస్తున్న ఇదంతా చేస్తుందంతా మనం ఈ భూమి మీద ఆత్మకి శక్తి శరీరం కావాలి, శరీరానికి ఆత్మ కావాలి కాబట్టి ఈ 2 ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి కాబట్టి దీనికి పనిచేస్తుంది మనసు కాబట్టి ఈ మనసుని కంట్రోల్ చేయాలంటే బుద్ధి ఉండాలి. సరైన బుద్ధి మనకి బుద్ధి కరెక్ట్‌గా ఉండాలంటే జ్ఞానం వికసించాలి. ఆ జ్ఞానం కరెక్ట్‌గా పనిచేసినప్పుడు మనకి ఆ ధ్యానం ఎలాగొస్తుందంటే మన ధ్యానం ద్వారా వస్తుంది. ఆ ధ్యానం ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా సాధన చేస్తామో ఉంటామో, మనం ఒక్కొక్క స్థితిని దాటుకుంటూ లాస్ట్‌కి మనమే ఈ అనంత చైతన్యంలో ఉన్నదంతా మనమే. ఇక్కడ ఏమీ లేదు. అంత చైతన్య స్వరూపమే. అందరూ కూడా చైతన్య స్వరూపులని తెలుసుకున్న
జ్ఞానం నుంచి బయటపడిపోవాలి. జ్ఞానం మనకు వస్తుంది. ఆ తెలుసుకున్న రోజున ఇంక భూమి మీద మనం ఉండవు. ఇంక జన్మ తీసుకునే పనే మనకు ఉండదు. ఇప్పుడు మనం తెలుసుకునే జ్ఞానం కొంతే. దీనికి ఆచరణ చేస్తున్నాం, ఎంతవరకు ఆచరణ చేస్తున్నాం, ఎంతవరకు ఇచ్చేస్తున్నాం అనేది మనకే తెలుసు గానీ ఇంకెవరికీ తెలియదు మాస్టర్స్. కాబట్టి ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవడానికి ఈ ధ్యాన సాధన, ఈ దేహ ధర్మాన్ని పాటిస్తూ మనం అద్భుతంగా వెలుగొందాలి మాస్టర్స్. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి, మమతకి, నీరజకి అందరికీ థ్యాంక్ యూ. పరమగురువులందరూ కూడా థ్యాంక్ యూ. ఈరోజు ఈ జ్ఞానాన్ని నా ద్వారా చెప్పించిన మాస్టర్స్ కూడా థ్యాంక్ యూ. ఈ జూమ్ సెక్షన్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువు కూడా థ్యాంక్ యూ మాస్టర్స్.